स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. जय गुरुदेव, जय శ్రీరామ్. మనకు గుర్తుండే గుర్తులేకుండే దేవండ్లు, సన్యాసులు, ఋషిమునిలు, దేవతలు అందరికీ నమస్కారం చేస్తూ ఆశీర్వాదం పొందుతా మనము శాంకర వేదాంత సౌరభము చూస్తున్నాము. దాంట్లో ఇప్పుడు కొనా ప్రకరణము అంటే 5 ప్రకరణాలు చాలా ముఖ్యము అనేది చూసాం మనము. ఈ 5 ప్రకరణాలు ಯಾವುದಪ್ಪ అంటే, ఒకటి సార్వత్రిక పూర్ణానుభవ, మన నిజమైన స్వరూపమైన సాక్షిని గుర్తించేది. మూడోది అధ్యారోప అపవాద. నాలుగోది వ్యవహార వస్తుతంత్ర కర్తృతంత్ర సాధన. లాస్ట్ వన్ వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి. ఇప్పుడు మనం దీన్ని చూస్తున్నాము. ఈ వ్యవహార దృష్టి పరమార్థ దృష్టిలోన ఈ పొద్దు ఎపిసోడ్ 3ది మనం స్టార్ట్ చేయాలా. దానికి మొదలు మనము ఎంత చూసుకొని వచ్చినాము అనేది చూస్తామంట. ఇప్పుడు నేను చేయాల్సిండేది అనుభవ విభాగానికి తలహది ఏముంది అనేది. సో మనము దీనికి ఎరుకలా ఏం చేస్తుంది వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి ఏమి అంటే, కొద్దిగా మెలికేసుకొని ముందుకు పోతామంట. ఇది 6 అనే ప్రకరణము, వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి. వ్యవహారం అంటే ఏమి? మనము కాయ వాచ మనస మనం ఏం చేస్తామో అవన్నీ వ్యవహారమే. సో మనం యోచించేస్తామో, మాట్లాడతామో, పని చేస్తాము, క్రియ శరీరం ఇంకా. సో ఇదంతా వ్యవహారము ఉంటారు అనేది. ఇది ప్రపంచంలో మనము ఏం చేసినా ఇది కానే కావాలి. మనసైయేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనః మనస్సన్య ద్వచస్య కర్మణ నుదృతాత్మనః. ఇది సుభాషితము. కాయ వాచ మనస్సు మనం ఏం చేస్తామో అది క్రియ, లేకుంటే పని అంటాం మనము. ఇది పొలిటికల్ లీడర్స్ ఒకతరం ఉంటారు. వాళ్ళు యోచన చేసేది ఎప్పుడు మనం అందరు ప్రపంచంలో దుడ్డు లూటీ కొడతాము మన దేశంలో అనేది వాళ్ళు యోచన చేసేది. మాట్లాడేది వెంటికి తీసినట్లు మాట్లాడతారు. వాళ్ళు చేసే క్రియలు అంత తప్పు క్రియలు చేస్తారు. అట్లా మా కన్నడలో ఒక గాదే ఉంది, మాడోదెల్ల అనాచార మనే ముందే బృందావన అంట. అట్లా ఇంటి దగ్గర మాత్రం బృందావనము, చేసేదంతా అనాచారమే. ఇట్లా వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే మనము పారమార్థిక దృష్టిలో ఉన్నప్పుడు మనం ఎలాగ నేర్చుకోవాలా అంటే, దీనికి రుజుత్వము అంటారు. ఇది ఒక పెద్ద సాధన. భగవద్గీత 13వ అధ్యాయంలో ఇది ఒక అమానిత్వ, అదంబిత్వ, రుజుత్వ అంట చెప్తారు. రుజుత్వ అంటే మనం ఏం యోచన చేస్తామో దానే పలకల్లా, మన నోట్లో అదే దావల్ల. మనం ఏం మాట్లాడతామో అలాగ నేర్చుకోవాలా. శ్రీరామచంద్రుడు, బుద్ధుడు ఇట్లే వాళ్ళు చేస్తూ ఉండింది. సో దాన్ని ఇంకా ఇది పెద్ద సాధన, కష్టం కూడా. దీన్ని మనం జీవనంలో అలవరుచుకోవాలా అనేది. సో ఇక్కడికి వ్యవహార దృష్టి అంటే ఏమేమిటి చెప్తారు అంటే, మనము బ్రాడ్గా క్లాసిఫై చేయాలా అంటే, బ్రహ్మ సత్య, జగత్తు మిథ్య. బ్రహ్మ మాత్రం సత్యము, వ్యవహారము ఉంటే అది అనాత్మ, అనిత్య, నిజంగా లేకుండేది అనేది వ్యవహారం. పారమార్థికం అంటే ఏమి? వాడు ఒకటే ఉండేది, వాడే పరమాత్ముడు. అట్లా. సో ఇది ఇంతే, ఇంకేమీ లేదు. సో బ్రహ్మసత్య జగత్తు మిథ్య అంటే ఏమంటామో, మిథ్య అనేది వ్యవహారము, పారమార్థిక అనేది
పరమార్థము, అదే సత్యము మనకి గుర్తుంది. ఈ సార్వత్రిక పూర్ణానుభవం ఇంకా విడిపించుకున్నాము. అక్కడికి ఈ వ్యవహారం అనేది ఏమేమి వస్తుంది చెప్పే అంటే మనకి గుర్తు. వ్యవహారం అంటే ఏమేమని చెప్తామో, దృశ్య ప్రపంచంలో ఏమేమి వస్తుందో ఇవన్నీ వ్యవహారమే. ఏమేమి వస్తుంది దృశ్య ప్రపంచంలో? అర్ధ డజన్ ముగస్పాయ. లేకుంటే దీన్ని ఇంకా ఒక రీతిలో చెప్పచ్చు. వ్యవహారం అంటే ఏమది అంటే లౌకికము, వైదికము, పారమార్థికము, మూడు కూడా. మీరు పారమార్థికము కూడా వ్యవహారం చెప్తారు కదా సార్ అంటే, ఆ పారమార్థిక కాదు, తత్వం విచారం చెప్తాలే. మనము తత్వంలో నిలబడాల్సి అంటే నేను సాధన చేయాలా, గురువుల దగ్గరికి పోవాలా, శిష్యునిగా పోవాలా. అక్కడికి గురు, శిష్య, శాస్త్ర వాళ్ళు ఉపదేశం చేసేది అన్నీ కూడా వ్యవహారంలో ఉంటుంది అనేది చెప్పేది. ఒకసారి వాడు ఈ తత్వంని ఇంకా వాడు అది పారమార్థిక తత్వం, ఆత్మకు మాత్రం తత్వము అనేది. మనం చేసే సాధన, గురువులు చెప్పేది అన్నీ కూడా వ్యవహారంలో వచ్చేస్తుంది. ఎలా? విద్య అవిద్య రెండు వ్యవహారమే అంటానండి. ఇప్పుడు మనం ధోనిలో దడం దాటుకొని పోతాము, మనకి దడము చిక్కి ఇంకా ధోనిను కూడా నా ఇంటి వరకు దాని ఏంటి అంటామా? అది అవుతుందా? అయ్యేది. అలాగే మనకి ఈ శరీరము, నేను శిష్య, నేను గురువుల దగ్గరికి పోయింది వాళ్ళ శరీరము, వాళ్ళు మాట్లాడేది నేను వినేది, సాధన చేసేది, తత్వంలో నిల్చుకునే వరకు వ్యవహారమే. అక్కడికి ఏమాయా వ్యవహారము అంటే మూడు: లౌకిక, వైదిక, పారమార్థిక. ఈ లౌకికం అంటే ఏమేమి తీసుకోవచ్చో నేను చెప్తున్నా. ఈ లౌకికం అంటే ఈ ఖగోళ, భూగోళ. ఖగోళము అంటే ఆ పైన ఆకాశము, నక్షత్రాలు, గ్రహాలు ఏముందో అవన్నీ. భూగోళము అంటే భూశాస్త్రము, ముగిసిపాయ అన్నీ అవుట్లోకి వచ్చేసాయి. దాని జతకి మీరు సైన్స్ అంటే ఏం చెప్తారో, డాక్టర్ సైన్స్ కావచ్చు, మనుష్య శాస్త్ర, ప్రాణి శాస్త్ర, సస్యశాస్త్రము, మీరు ఏం చెప్పినా కొంత అంత వ్యవహారంలో వస్తుంది అని. ఇది లౌకిక. ఇంకా ఒక అర్థంలో చెప్పాలా అంటే రోటీ, కపడా, మక్కాన్, దీనికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వ్యవహారం, లౌకిక. నెక్స్ట్ వైదిక అంటే ఏమి? అది నాకు గొత్తలేకుండేది శాస్త్రము తెలిపడుతుంది. శాస్త్రం కానీ మనకి హిందూ ధర్మ, ಬೇರೆ వాళ్ళకి క్రిస్టియన్ ధర్మ, ఇంకొందరికి ముస్లిం ధర్మ, పార్సీ ధర్మ, జైన ధర్మ, బుద్ధిజం ధర్మ, వాళ్ళకి వాళ్ళ ధర్మాలు, ಮತ್ತು వాళ్ళ పుస్తకాలు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు, ఏమైనా కావచ్చు. మరి ఆ ಥರ మన హిందూ ధర్మంలో స్వర్గ నరకాలు, పునర్జన్మాలు, ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మాలు అన్నీ కూడా ఈ వైదికంలో వస్తుంది. మనకు గుర్తుండాలి, శాస్త్రం తెలిపడుతుంది. మనము దీన్ని నమ్ముకోవాలా, దీన్ని మనం ప్రశ్నించట్లే, అదేం చెప్తుందో అట్లా ఈ వినుకోవాలా, అలా ఫాలో చేయాలి, చేస్తే మనకి మంచిదవుతుంది చెప్తారు. ఇది వైదిక. పారమార్థిక అంటే గురు, శిష్య, సాధన, శాస్త్రం దాన్ని చెప్పేది మనం వినుకొని, ఇవన్నీ పారమార్థిక. అక్కడికి వ్యవహారం ఉంటే లౌకిక, వైదిక, పారమార్థిక ఇంత అవుట్లోకి చేరుతుంది ఏంట వెనకసారి చూసిందాయా. ఇప్పుడు పరమార్థం అంటే ఏమి? పారమార్థిక దృష్టి అంటే ఏమి? మరి పరమాత్ముడు, దాన్ని ఎట్లా గుర్తిస్తాము? డీప్ స్లీప్ లోపల మనము మన నిజమైన స్వరూపుని గుర్తిస్తాము. వాడు ఎలా ఉన్నాడు? వాడు ఏకరూపేణ హి అవస్థితో యతః స పరమార్థ. సూత్ర భాష్యంలో చెప్తారు, ఇది 2:1-11లో. దాని అర్థం ఏమిటంటే ఆ పరమాత్మ స్వరూపుడు ఏకరూపము, దానికే దానికి అద్వైతము అంటారు. ಮತ್ತೆ అది బదలావణೆ అయ్యలే, లేకుండా ఎట్లయ్యలే, అది ఎప్పుడు సబ్జెక్ట్ అయింటుంది, విషయీ అది. అయితే ఈ వ్యవహారం ఎట్లుంటుంది? బదలావణೆ అవుతుంది అంటే మాడిఫికేషన్ అవుతుంది, లేకుండా ఎట్లయితుంది, అది ఎప్పుడు ఆబ్జెక్ట్గా ఉంటుంది, విషయ. ఇది మనకు గుర్తుంది. ఇది కూడా వాళ్ళు చూపెట్టరి అంట.
సో అక్కడికి మన పారమార్థిక దృష్టిలోన దాని కూటస్థ, దాని అద్వైత, దాని ఇరువున స్వరూపము, అరివిన స్వరూపము, ఆనంద స్వరూపము, సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, ఇట్లన్నీ అలాగే చెప్తారు. అవన్నీ మనకి గుర్తుంది. సో ఇది పరమార్థిక. అక్కడ పారమార్థికము లోపల వ్యవహారం లేదు. వ్యవహారం అంటే యావది? లౌకిక, వైదిక, పారమార్థిక వ్యవహారం లేదు. కాయ, వాచ, మనసు లేదు. అది శరీరంని మీరింది, ప్రాణాలు మీరింది, మనస్సును మీరింది, వేదాలను కూడా మీరింది, సాధన కూడా మీరింది. అక్కడ అవన్నీ ఏమీ లేదు. అది కూడా మనకు గుర్తు. మరి దీనికంతా వేరే వేరే పేర్లు చెప్తారు. ఇప్పుడు పారమార్థిక దృష్టికి వేరే పేర్లు ఏమప్ప చెప్తారు అంటే విద్యా దృష్టి, శాస్త్ర దృష్టి, జ్ఞాన దృష్టి, అపవాద దృష్టి. అపవాదం అంటే ఏమి? మనము ఎనుకల దీని ఎనుకల చూస్తుంది, దీని ఎనుకల దాని ఎనుకల అధ్యారోప అపవాద. అధ్యారోప అంటే ద్వైతం, అది మనకు సత్యం ఉంటుంది. అది అది అట్లే మేము చూపు పెట్టుకొని వస్తాం. ఎలా మనం ద్వైతంలో ఉంటాము. ఇది రీచ్ కావాల్సింటే దాన్ని మనము నెగెట్ చేయాల. నేతి నేతి అంట. మనం దాన్ని నెగెట్ చేస్తే పరమాత్మ స్వరూపంలో ఉంటాము. ఎట్లా పాము అనేది వ్యవహారం, అది పాము అనేది అధ్యారోపం. కొనకి దాన్ని నెగెట్ చేయాల. పాము కాదు, నీళ్ళు హర్చుకొని పోయే కోడి కాదు, పువ్వు మాల కాదు, ఒక కోలు కాదు, భూమి ఇడ్చిండే బిరుకు కాదు అంట. నేను ఎట్లా నెగెట్ చేస్తానో అవి నెగెట్ చేస్తే అది పగ్గము అంట గొత్తైంది. నేను చెప్పే ఎగ్జాంపుల్లో ఇంత కష్టం పడలేదు. మరి ఏం చేస్తాం చెప్పండి? నేను చెప్పే ఎగ్జాంపుల్లో ఇంత కష్టం పడేదే లేదు. ఏం చేస్తాము? పిలుచుకొనిపోయిందే టార్చ్ చేసి చూపించేస్తాము, ముగిసిపాయ. తాడు ఉంట గొత్తైన తక్షణ మనకి అక్కడ పగ్గుముండలే. అక్కడ ఇది పాసిబిలిటీస్. ఎలా? అక్కడ రెండు మనకు ఆబ్జెక్ట్స్, పాము తాడు ఆబ్జెక్ట్స్. బట్ ఇక్కడ పారమార్థిక స్వరూపం అనేది ఆబ్జెక్ట్ కాదు, నేనే సబ్జెక్ట్. దాన్ని ఇంకా నేను తెలుసుకోవాల్సి ఉంటే అట్లా చేసేకయ్యలేదు. ఎవరు వచ్చింది ఇట్లా చూపించేకెళ్ళి టార్చ్ చేసో లేకపోతే ఇట్లా తొట్టి చూపిస్తే ఇదే నువ్వా అంటే వాడి శరీరం నేను అనుకుంటాడు. ఆ శరీరం ఎనుకలు ఉండేది అంటే మనసు అనుకుంటాడు. అవన్నీ కాదు, నేతి నేతి అంట తీసేసి దాని ఎనుకలు పిలుచుకొని పోయే దానికోసం చెప్పేది. దానికోసము ఇక్కడ పారమార్థికలో అపవాదము. నెక్స్ట్ వ్యవహార దృష్టికి వేరే వేరే పేర్లు చెప్తారు. అది యావది? దానికి అవిద్యా దృష్టి, అధ్యారోప దృష్టి. అధ్యారోప అంటే నేను పాము ఇవన్నీ ఏమేమో అనుకోనాను కదా, ప్రపంచముంట అనుకోనాను కదా, అర్ధ డజన్ అంట అనుకోనాను కదా, అది కాదు అధ్యారోపం తీసేసేది. అట్లా సామాన్య దృష్టి మనకందరికీ ఉండేది వ్యవహార దృష్టి. సామాన్య దృష్టి, పరమార్థ దృష్టి లేదు. ఇవన్నీ వేరే వేరే అర్థాలు కూడా చెప్పరి. శంకరాచార్యులు ఈ విచారాలని అక్కడక్కడ బాగా చూపెట్టిండారు. అయినా వేరే వాళ్ళు దాన్ని అర్థం చేసుకోక, శరీరంగా తెలుసుకోక తప్పుగా భావం చేసుకో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాందోగ్య ఉపనిషత్తులోన వాళ్ళు కోట్ చేస్తూ ఉంటారు, ఏకమేవ అద్వితీయం, అది ఒకటే ఉండేది, దానికే అద్వైతం అంటారు. అది నేహ నానాస్తి కించిన అంటానండి. అంటే ఎట్లా అది ఒకటే ఉండేది ఏంటంటే మరి ఈ వ్యవహారం ఏమైతుంది? పాము ఏమైతుంది? తాడు ఒకటే ఉండేది మనం తెలుసుకున్నప్పుడు పాము లేదు ఉంట కొత్త అవుతుంది. అయితే దాని వెనక ఇంకొకటి ఇంపార్టెంట్ ఏమప్ప అంటే ఆ పాము అంట నేను తప్పుగా తెలుసుకోవాల్సి ఉంటే దాని వెనకల తాడు ఉండల్లా. అక్కడికి తాడు ఉంటేనే నేను పాము ఉంట రాంగ్గా తెలుసుకొనేకి.
అలాగేనే ఈ ప్రపంచము ఉంట నేను తప్పుగా తెలుసుకునేదానికి దాని వెనుకల ఆ తాడు మాదిరి పరమాత్ముడు ఉండల్లా. అక్కడికి ఆ పాముకి ఎగ్జిస్టెన్స్ ఏమప్ప అంటే తాడు. అలాగ సో నిజమైన ఎగ్జిస్టెన్స్ మనము కనిపెట్టల్లా. అది గురువులు చూపెడతారు, మనం దాన్ని కనుక్కోవల్లా. అది సో అలాగా. అదే రీతి అదే తర ఇప్పుడు మనం సముద్రంలో చూస్తాము, నొరుగుంది, అలేలుంది, వేవ్స్ ఉంది, ಮತ್ತೆ ఐస్ ఉంది, అన్నీ ఏమి నీళ్ళే కదా. అలాగా అంట వాళ్ళు ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు. దానికోసము ఈ జగత్తు, ఈ అనాత్మ, ఈ ద్వైత ప్రపంచము, వ్యవహార దృష్టి, సుఖ దుఃఖాలు ఉంటే మనం ఏం చెప్తామో అది నిజంగా లేదు. బట్ దానికి ఆధారం ఏమేమి అంటే పరమాత్మడే. అక్కడికి పరమాత్మన అస్తిత్వం ఇంకా అది ఉంది అంటే అనిపిస్తుంది, అంతే వర్తో నిజంగా లేదు. మరి ఉండేది యావది పరమాత్ముడు అంట చెప్తారు. ఇది దీని అర్థం. ఏకమేవ అద్వితీయం, దాన్నిడిస్తే రెండోది దాని జతకు లేదు అనేది. నేహ నానాస్తి కించిన, వేరేది ఒగింతానూ లేదు అనేది చెప్పేది అట్లా. సో వేరే ఎగ్జాంపుల్స్ మస్తుగా ఇచ్చిండారు, పాము పగ్ము చెప్పుని. అదే తర అన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసిందాయా. సో ఆ పరమాత్ముడు ఎట్లుంటాడు, వాటిలో ఈ వ్యవహారం యావది లేదు, స్పర్శం లేదు, ఏమీ లేదు. అక్కడ అవిద్య నామరూప క్రియ లేదు. వాచారంభణం వికారో నామధేయం. వాచారంభణం అంటే అది ఒక మాటలు, వికారో అది చేంజెస్ అవుతుంది. ఇది యావది వ్యవహారము ఇవన్నీ. ಮತ್ತೆ నామధేయం ఒక పేరు అంతే, దాన్ని వేరే వేరే దానికి ఉపయోగిస్తాము. వాచారంభణం వికారో నామధేయం. మరి సత్యమేమి, వృత్తికేతేవ సత్యం అనేది మనం వినినాం కదా. అలాగా ఈ ప్రపంచమంతా వాచారంభణం వికారో నామధేయం. ಮತ್ತೆ దీనికి ఆధారం యావది అంటే పరమాత్మడే అనేది మనకి బాగా గుర్తవుతుంది ఈ రీతి మనం తెలుసుకుంటే. ఎవరు తాడుని తెలుసుకుంటారో వాళ్ళకి పాము లేదు. ఎవరు ఈ కప్పే చిప్పుని తెలుసుకుంటారో వాళ్ళకి వెండి లేదు. అలాగే ఎవరు పరమాత్మని తెలుసుకుంటారో వాళ్ళకి ప్రపంచం లేదు. లేదు ఉంటే పాము మాదిరి నిజంగా లేదా నో, అట్లా కాదు. ఆభరణాలు బంగారు, నాకు ఈ బంగారు ఉంటే కొత్త అయితే ఆభరణాలు కనపడుతుంది, నేను వ్యవహారానికి ఉపయోగించుకుంటాను, దానికి నామరూపక్రియాలు ఉంటుంది, అవి బదలావణి అవుతుంది, పేర్లు వేరే, ఆకారం వేరే, ఏమైనాను దాని వెనుకల బంగారే. అలాగే ఈ ప్రపంచానికి అస్తిత్వం వచ్చేది ఎప్పుడు ఉంటంటే పరమాత్మను మనం తెలుసుకున్నప్పుడు ఇది హుసితోరికే అంటే నిజంగా ఉండేది కాదు అనేది కొత్తవుతుంది. మరి నిజంగా ఉండేది యావది బంగారే, ఆ కప్పే చిప్పే. అలాగే పరమాత్ముడే అంట మనం అలా తెలుసుకోవాలి. అప్పుడు నాకు ఈ ప్రపంచంలో నేను నాది అనే మోహము కించిత్ ఉండలేదు. అది మనకు కనపడే బ్రహ్మజ్ఞానికు ప్రపంచం కనపడిస్తుంది, మనకు శరీరం ఉంటుంది, వానికి ఆకలి అవుతుంది, వాడు భోజనం చేస్తాడు, మన మాదిరిని వ్యవహారం చేస్తాడు, మన మాదిరిని శరీరం నేను ఉంటా అంటాడు. వాడు వ్యవహారం చేసేటప్పుడు అట్లా అంటాడు, బట్ వాడికి గుర్తుంటుంది నేను ఉంటుంటే ఇది కాదు, దీని వెనుకలుండే పరమాత్ముడు. ఇప్పుడు మనం జ్యువెలరీ షాప్కి పోయిందే ఈ సొమ్ములకి ఎంత వేల చెప్పండి అంటాం, మనము మాట్లాడతాం, సొమ్ములు ఉంటా వాళ్ళు మాట్లాడతారు. అయితే ఇద్దరికి గొత్తు బంగారుకి వేల అంట. అలాగే మనం ఇట్లా తెలుసుకోవాలా అంట. అవుట్ కోసమే వెనకల మనం చెప్పిండే దాంట్లో ఒక ఇది చెప్పిండ్రి, బ్రహ్మజ్ఞానిలు ఎవరినైనా చంపునా వాళ్ళకి పాపం వచ్చేలేదు. బట్ ఇది తప్పర్థం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బ్రహ్మజ్ఞానిలు
ఎవ్వరికి హింస చేసేలేదు. చేసే అంటే వాడు బ్రహ్మజ్ఞాని కాదు. బుద్ధుడు చూడండి, జీసస్ చూడండి, వాళ్ళకు నొప్పైనా మనం దీని విచారం బాగా డిస్కస్ చేసినాము. సో దాన్ని మరి ఇది ఎలా చెప్తారు అంటే వాడి దృష్టిలోపున కర్తృత్వం లేదు, వాడు అట్లా తప్పు పని చేసేలేదు, అకస్మాత్ చేసిన వాడికి పాపం లేదు అంటనే అంటారు ఆ తరం. బట్ దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది, మీరు ఆ ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేసుకోవాలా. కృష్ణుడు, రాధే, ಮತ್ತೆ ఆ దుర్వాసులు ఆ నది దాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీకు గుర్తుంది, నేను ఊరికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో అక్కడికి మనకి వ్యవహార దృష్టి ఏంటి, ఎంత వ్యాప్తి అంటే ಗೊತ್ತಾయా, దానికి వేదాంత శాస్త్రము వైశిష్టము అది కూడా ಗೊತ್ತಾయా, పారమార్థికం అంటే ఏమిటో ಗೊತ್ತಾయా. ఇప్పుడు ఇంపార్టెంట్గా బ్రహ్మము అంటే నా నిజమైన స్వరూపము యావట్కు కూడా ఆబ్జెక్ట్ కాదు, అది విషయము కాదు అంట అర్థం. కరెక్టనే. మరి దాన్ని తెలిపెట్టేది ఎట్లా? దానికి శాస్త్రం ప్రమాణం అంట చెప్తారు. మరి శాస్త్రం కూడా ఎలా చూపిస్తుంది? ఇప్పుడు శాస్త్రం మనకు చూపెట్టల్లా అంట అర్థం. మనం దేవుని దగ్గరికి పోయిందా, నాకు దేవుని చూపెట్టండి అంటాము. మరి ఎట్లా చూపెడుతుంది శాస్త్రము అంటే, అక్కడ యాజ్ఞవల్క సభలోపున జనక మహారాజు ఒక సభ ఏర్పడిచింటాడు. యాజ్ఞవల్కలు ఉంటారు, వేరే వాళ్ళు ఒకరు అడుగుతారు, నాకు ఇక్కడ ఆవు ఉంది కదా, ఆవుని చేయి పెట్టి నేను ఏలు చూపించేట్లా నాకు ఇది ఆవు ఉంటా, నాకు ఆత్మను చూపెట్టాలా అంటారు. అప్పుడు జనక మహారాజు అప్పుడు యాజ్ఞవల్కలు చెప్తారు, ఆత్ముడు విషయ కాదు, ఆబ్జెక్ట్ కాదు. నీకు తాడు చూపించినట్లా, ఆవు చూపించినట్లా నీకు ఇది ఆత్ముడు చూడి ఇంట చేయి పెట్టి చూపించకొచ్చేది తప్ప, ఎలా నీ స్వరూపము నా స్వరూపము అదే అయ్యిండే దాన్ని ఇంకా ఎవరు చూపెట్టకొస్తుంది దాన్ని అంట చెప్పేది. మరి ఎలా చూపిస్తుంది? మరి శాస్త్రం ప్రమాణం అంటే అంటారో లేదో. ఇప్పుడు ఆవుతుండే వస్తువులు నేను కనుక్కోవలసి ఉంటే నాకు ఈ ఇంద్రియాలు ప్రమాణం. ఇప్పుడు మీరు నాకు కనపడిస్తారు, నేను మాట్లాడేది వింటారు. ఎట్లా? నాకు కండ్లుంది, చెవులుంది, అలాగే మీకు ఉంది. సో ఇది ప్రమాణం. మీరు ఉండారు, మీరు వింటా ఉండారు, నాకు గుర్తయింది. అలాగే శాస్త్రం ప్రమాణం అంటే అక్కడికి శాస్త్రము మనకి ఇన్స్ట్రుమెంట్ ఉన్నట్లు అంతే వర్తో, బట్ వ్యవహారంలో చూపించినట్లు చూపెట్టలే. మరి ఎలా చూపెడుతుంది? నేతి నేతి అలాగా చెప్పే చూపెట్టాల, వేరే దావే లేదు. నేను ఏమేం తప్పి తెలుసుకోవనానో ఇది నీ నిజమైన స్వరూపం కాదు అంట చెప్పే మనకు తెలిపెట్టాలా అనేది వాళ్ళు హైలైట్ చేస్తూ ఉంటారు. సో దానికోసం ఆత్ముడు యావట్కు కూడా విషయం కాదు అంట చెప్పెడతా. దాన్ని అన్ని దాంట్లోపు నుండే గుణాలు కానీ ఏమీ లేదు, ఆత్మనికి ఆ గుణం లేదు, వాడు గుణాతీత. మనకు శరీరం ఉందా, అశరీరము. మనకు ఆకారం ఉందా, నిరాకారము. వాడు ఏమైనా క్రియ చేస్తాడా, పని చేస్తాడా, నిష్క్రియుడు. ఎట్లా చూడండి. మరి అట్లా అట్లా నేను ఎట్లా తెలిపెట్టేది? ఒక పని చేయండి సార్, అది లేదు అని చెప్పిడండి అంటాడు వాడు. అనే కయ్యలే ఎలా? నేను లేదు ఉంటా చెప్పు చూస్తాం, నువ్వు చెప్పే కయ్యలే. నేను ఉంటా నువ్వు అనుకోండేదేమి, ఇది పాము ఉంటా. ఇప్పుడు ఇది పాము కనపడాల్సి ఉంటే, పాము ఉంటే నేను తప్పుగా తెలుసుకోవాల్సి ఉంటే దాని వెనుకలు తాడు ఉండల్లా. అలాగే నేను అంటే ఇది ఉంది అంటే నేను చెప్పాల్సి ఉంటే, ఆభరణాలు ఉంది అని చెప్పాల్సి ఉంటే దాని వెనుకల బంగారు ఉండల్లా. అలాగే నేను ఉండాను అంటే దాని వెనుకల ఆత్ముడు ఉండాల. ఆత్మునికి ఆకారం లేకుండా దానిక నేను లేదు ఉంటానిస్తాను అంతే వర్తో, దానికి అది ఉంది అలా చూపెట్టేది. అక్కడికి ఏమంటారు? సో దానికి ಯಾವ గుణాలు లేకుండా దాన్ని ఇంకా ఆత్మని నేతి నేతి అలాగే చెప్పి తీసి పెడతారు. మరి రెండుసార్లు చెప్తారు, అది స్వామి
నేతి నేతి ఇంటి రెండేసారి చెప్తారు, అలా ఒకసారి వాళ్ళు చెప్పకూడదు. లేకుంటే నేతి 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 ఇంట 3 సార్లు వాళ్ళు చెప్పకూడదు అంటే అడిగితే అక్కడ వ్యవహారంలో, ద్వైతంలో, దృశ్య ప్రపంచంలో రెండే ఉండేది. ద్వైతము అంటే ఏమి? సుఖ దుఃఖ, శోక మోహ, రాగ ద్వేష, లాభ నష్ట, అట్లా అప్ అండ్ డౌన్. ఇది వ్యవహారం. దానికి ఇప్పుడు ఆత్ముడు సాన స్థూలుడా? కాదు. మరి సూక్ష్ముడా? కాదు. అట్లా రెండు ఉంటుంది. మరి ఆత్ముడు ఎత్తుగా ఉండాడా? కాదు. కుళ్ళుగా ఉండాడా? కాదు. వాడు అవతల ఉండాడా? కాదు. లోపల ఉండాడా? కాదు. ఇలాగా వాడు ఏం అడిగినానో ఎలాంటావు 2 కాదు తీసేస్తే వేరే చాయిసే లేదు అక్కడ. వాడు దాంట్లో స్టాండ్ పాయింట్ తీసుకోవాలా అనే దానికి అసరము శాస్త్రంలో ఉండే మెథడ్ ఒకటి. ఇది ఎవరు కనిపెట్టుకునేకవుతుంది? ఋషిమునిలు మన వేదాల్లో తెలిపెడితే మనకు గొత్తవుతుంది. అది గురువులు చెప్తే మనకి గొత్తయ్యలేదు. మనము ఎన్నేళ్ళు ఇంకా పుట్టినప్పుడు ఇంకా కాదు, జన్మాలను ఇంకా వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ అనుభవిస్తూ ఉన్నాము. మరి మన నిజమైన స్వరూపం గుర్తించకపోతున్నా శాస్త్రం చెప్తే మనం 1 అవర్ లోపున ఎస్ దట్స్ కరెక్ట్ అంట అనిపించే. అలాగే ఇక్కడ మనకు శాస్త్రం తెలిపెడితేనే మనకు గుర్తయ్యేది. దానికోసము ఆ పరమాత్మలో ఏమి భేదాలు లేదు అనేది తెలిపెట్టి మనకి ఆత్మతత్వంలో నిలిచిపడుతుంది, కూర్చోపెడుతుంది. దానికోసము అక్కడ నా గురు, నా శిష్య, నా వేద, నా మంత్ర, నా అమనస్క స్థితి. వేదం లేదు, అవేదం. జపము అజపం కావాలా, వేదము అవేదం కావాలా అనేది దానికోసం చెప్తారు. ఇది. సో ఇంకొకటి గీతా భాషలో చెప్తారు, శాస్త్రంతో అంత్య ప్రమాణం, అది కొనా ప్రమాణం, అంత్య. దానికే ఉపనిషత్తులకి వేదాంత, వేదాల కొన వేదాంత. ఇవాళ వేదాంత అంత్య ప్రమాణము అంట చెప్తారు ఉంటే ఒకసారి మీరు ఆ తత్వంలో నిలిస్తే మరి మీకు పుట్టు సావలేదు. అంత్యము, అన్నిటికూ అంత్యము. మీ దుఃఖానికి అంత్యము, మీ పుట్టు సావులకి అంత్యము, అన్నిటికూ ఫుల్ స్టాప్. ఇప్పుడు మన జీవనం ఎట్లా ఏమైతా ఉంది? కామ, నేను పుడుతుని కామ, పెళ్లి చేసుకుంటుని కామ, దుడ్డు సంపాదించేసి కామ, బిడ్లాయ కామ, సెస్ని కామ, తిరగ పుట్టుదా. నో ఫుల్ స్టాప్. ఈ అంత్య ప్రమాణం, ఇది ఫుల్ స్టాప్ అనేది కూడా మనకి శాస్త్రం చూపెడతా ఉంది. దానికోసము ఆత్మలోపల యావద్ధర్మము లేదు. వాడు గుణాతీత, ధర్మ అధర్ముని మీరిండేవాడు. వాడి లోపల ధర్మములే అధర్మములే. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. నేను కూడా ఎవరో రిలేషన్స్ వస్తున్న వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు, అధర్మం వద్దు అనంటే మరి ధర్మము కూడా వద్దు అంటే ఎట్లా అంట. ఇప్పుడు మనకి కబ్బున ఐరన్ బేడి వద్దో, బంగారు బేడి మున్నింటి ఎవరని అంటామా? అది కూడా ఒక బంధనమే అక్కడికి. ఇప్పుడు నేను పుణ్యము కావాలా అంటే ఆ పుణ్యముని అనుభవించాం తిరగ పుట్టుదా వల్ల కావాలేమే. సో దాన్ని ఇంకా అధర్మం వద్దు, ఫస్ట్ ఇడ్చిడల్లా, ధర్మంలో నడుచుకొని వస్తూ ఉండల్లా. కొనాకి ధర్మము కూడా నాకు శరీరం ఇస్తుంది. ఆ నేనేమైనా నాకు అది మంచిది, నేను చేస్తా ఉన్నాను, నాకు మంచిది కానీ అంటే నేను పుట్టుతావాలి. దానికే ఇక్కడ కర్మయోగ చెప్పేది. కర్మయోగ లోపల ఏమి అడగకూడదు, ఊరికే పని చేయాల, దేవుని కార్యం ఉంటా. అప్పుడు అక్కడ చిత్తశుద్ధి అవుతుంది, మనసు శుద్ధి అయి నాకు ఆత్మతత్వన కండుకొనేకి సాధ్యమవుతుంది. దానికి ధర్మ అధర్మం రెండుని మీరిండే అట్లా తత్వము అంట, మంచిది చెడ్డది అన్నీ. అలాగంటే మనకి గొత్తు ఇది మరి హైలైట్ చేస్తూ ఉన్నారు అక్కడ. సో మనం వ్యవహారంలో ఏమైతుంది? ప్రమాతృ ప్రమాణ ప్రమేయ. ಯಾವುದನ್ನ వస్తువును మనం తెలుసుకోవాల్సి ఉంటే తెలుసుకునేవాడు ఎవరు? నేను. వస్తువు యావది? అది ప్రమేయ. మధ్యలో
ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలా, ప్రమాణాలు మనం తెలుసుకునేది. జ్ఞానం కావాల్సింటే ప్రమాతృ ప్రమాణ ప్రమేయ కావాలా. అదే రీతి నేను పని చేయాల్సింటే కర్తృ కర్తృ కర్మ క్రియ. కర్తృ నేను చేసేవాడు, క్రియ అంటే పని చేస్తాను, కర్మ పనులు చేస్తాను. అట్లా అనుభోగించేటప్పుడు భోక్తృ భోగ భోగ్య. భోగ్య అంటే విషయాలు, భోక్తృ అంటే నేను, మధ్యలో దాన్ని అనుభోగించేది. సో పరమార్థ స్వరూపంలో ఈ మూడు లేదు. ఈ మూడు చేరి ఒట్టిగా దీన్ని ప్రమాతృత్వ అహంకారము అంటారు. ఈ డూప్లికేట్ ఐ అంటారు కదా, ఇది అక్కడ లేదు అంట చెప్తా ఉంటారు. సో ఈ అంత్య ప్రమాణం నీటి చూపెడుతుంది, అక్కడ ఇవి ಯಾವ వ్యవహారాలు లేదు అంట. మరి ఈ శాస్త్రం ఎట్లా తెలిపెడుతుంది మీకు? జ్ఞాపకం హీ శాస్త్రం నా కారకం ఇది స్థితి. ఎలా అంటే నేనే అది అయ్యిండాను, బట్ నాకు కొట్లే. దాన్ని శాస్త్రము మనకి చూపెడుతుంది, ఎవరితో జ్ఞాపకం చేస్తుంది. ఆ 10 జనాలు నది దాటినప్పుడు ఒకడు సెట్ పాయింట్ ఏడిస్తూ ఉంటారు, ఎవరు సాయలే, వాళ్ళకి ఏం చెక్ రాలేదు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? వచ్చిందే చూడి నువ్వే అది అంటే జ్ఞాపకం చేవిస్తాడు అంతే. అలాగే మనకి ఆత్మస్వరూపులు మనం అయ్యిండము, ఎవరు ఇచ్చేది కాదు, ఇప్పించుకునేది కాదు. అది ఎవరైనా ఇచ్చేట్లుంటే ఇప్పించుకునేట్లుంటే అది ಮತ್ತೆ పైడొచ్చు. మరి అట్లా పెట్టుకొని నాకేం కావాలా? దాన్ని ఇంకా ఇది జ్ఞాపకం మాత్రం, నా కారకం. ఏమో పని చేసి ఇప్పిస్తే అది ఉండలేదు. సో నాది శాశ్వతంగా నేను అది అయ్యిన్నాను. మరి దాన్ని శాస్త్రము చూపెట్టాల అంతే. అధ్యారోపాపవాదంని ఇంకా చూపెట్టల్లా అంట చెప్తా ఉన్నారు. కొనాకి ఇది అనుభవ సమ్మతమైన శాస్త్రము. ఇది శంకరాచార్యులే పుట్టేసుకో ఉండేది కాదు, శాస్త్రంలో ఉంది, వేదాల్లో ఉంది, ఉపనిషత్తులో బాగా చూపించిన్నారు, భగవద్గీతలో ఉంది. ఇంతవరకు నేను చెప్పిందంత భగవద్గీతే, చాందోగ్య ఉపనిషత్తు, బృహదారణ్యక, సూత్ర భాష్య, దాన్నే కోట్ చేసి చెప్పినాను. నేను ఆ శ్లోకాలు చదివకపోలే, ఎలా అంటే అర్థమయ్యేది కష్టము ఉంటా. మీరు పుస్తకాల్లో చదివేటప్పుడు ఆ తెలుగు పుస్తకంలో కూడా అవన్నీ అక్కడక్కడ కోట్ చేసిండా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ సంస్కృత్ చదువుకొని ఆమెనిక దాన్ని మీ తెలుగులో అర్థం చదవచ్చు. సో అది అనుభవ సమ్మతమైన శాస్త్రం అంట చెప్తా ఉన్నారు. రెండు కూడా మనకు అనుభవంలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యవహార దృష్టి నాకు అనుభవంలో ఉంది, నాకు ఇప్పుడు పారమార్థ దృష్టి అనుభవం లేదు. అయినా వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ని ఇంకా చూసుకుంటే అవును పడుతుంది. బట్ నేను ఆ తత్వంలో ఇంకా నిలబట్టలేదు. నిలబడాల్సి అంటే నాకు ఉత్తమాధికారి అయ్యిందంటే బరీ వింటేనే నిలబడచ్చు. బట్ నేను ఉత్తమాధికారి కాకుండా దాన్ని ఇంకా నేను సాధన చేసి నచికేతన మాదిరి కాదు మనం. దానికోసము దాన్ని ఇంకా కొందరు ఈ శంకరాచార్యులు దీన్నంతా వాళ్లే సొంతంగా చేసి పెట్టేశారు అంట. కొందరు శంకరాచార్యుల పైన తప్పు భావన వేసేవాళ్ళు ఉండరు. వాళ్ళు చెప్పేది ఏం కొత్త, ఈ శంకరాచార్యులు ఏం చేసిండారు అంటే ఒక జుబ్బా షర్ట్ వేసుకుంటారు, ఈ రైట్ సైడ్ ఒక జోబు, లెఫ్ట్ సైడ్ ఒక జోబు. మీరేమైనా వ్యవహార దృష్టి ఏనండి లెఫ్ట్ సైడ్ జోబ్కి ఎడిస్తారు, పారమార్థ దృష్టి ఏనండి రైట్ సైడ్ జోబ్కి ఎడిస్తారు. అంటే వాళ్ళు చెప్తారు అట్లా. నో, అట్లా వాళ్ళు శంకరాచార్యులు చేసిండేది ఇది అంట. శాస్త్రాల అనుభవం అంతా చూపెట్టిండారు కదా, అది ఇంపార్టెంట్ అంట చెప్తా ఉండవు. ఇది బుద్ధిని ఇంకా చేసిండేది కాదు, శాస్త్రంలో ఉంది. దాన్ని వాళ్ళు చూసుకొని దాకా శంకరాచార్యుల పైన ఇట్లా చెప్తే దాన్ని అట్లా చెప్తారో ఇట్లంతా ఆ తప్పు భావనలు వచ్చింది. పోనీ శంకరాచార్యులు ఇడిచేయండి, వ్యవహారంలో ఇల్లు వ్యవహార దృష్టి పరమార్థ దృష్టి లేదా, ఉందా లేదా? వ్యవహారంలో పరమార్థ ఇడిచేయండి, పరమార్థం పక్కన పెట్టేస్తామంట. మనం వ్యవహారంలో కూడా ఈ లౌకిక దృష్టి వైదిక దృష్టి ఉందా లేదా? ఉంది. ఎట్లా చెప్తారు? ఎక్కడ ఎగ్జాంపుల్? ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ మీరు చెప్పాలి సార్. ఓకే ఓకే. సో ఇప్పుడు సూర్యుడు పుడతాడు, 12 గంటలకి నత్త పైన వస్తాడు, సాయంకాలం అయితే మొలుగుతాడు. ఇది వ్యవహార దృష్టి, మనమందరూ చేస్తున్నాము వ్యవహారం. ఎవరన్నా చెప్పించిండారా? పారమార్థ దృష్టి ఏమేంటి? సూర్యుడు పుట్టేలే, ములిగే లేదు, ఇంకేం కావాలి? అట్లా మస్తుగా ఉంది వ్యవహార దృష్టిలో. ఇప్పుడు భూమి తీసుకోండి. భూమి లోపల మనము, భూమి అంటే ఏమి? అది గోళాకారంగా ఉంది. దానిపైన మనము ఇది ఇండియా, ఇది అమెరికా, ఇది చైనా, ఇది జపాన్ అంట మనం చేసుకున్నాము. ఇది మనం చేసుకోండి వ్యవహార దృష్టి. ఇప్పుడు సూర్యుడు వెలిగించేటప్పుడు ఓహో ఇది ఇండియా, దీన్ని కొంచెం జాస్తి వెలిగిస్తాము, ఇది చైనా తక్కువిస్తాము, పాకిస్తాన్ ఇచ్చేదొద్దు, అట్లేమన్నా యోచన చేస్తుందా సూర్యుడు? సూర్యుడిలోపై మీరు అడగండి, ఇండియా, అమెరికా ఇది అట్లంటే ఏమేంటి అడుగుతాడు. ఇలా ఎన్నో ఏండ్ల వెనుకల ఇవన్నీ సృష్టి అయ్యే, భూమి సృష్టి అయిపోయా. ఆ భూమి లోపల జనాలు పుట్టాల్సింటే అది ఎన్ని కోట్లు ఏండ్లు ఆయన అవన్నీ మీకు చెప్పిండు అన్నాడు. ఆమెను ఇంకా జనాలు వచ్చిందే వాళ్ళు రాజ్యంని ప్రాంతంని ఒక పేరు పెట్టుకున్నారు అంతే. అట్లా ఇప్పుడు ప్రపంచం తీసుకోండి, దాంట్లోపన కూడా మన ప్రపంచంలో దేశాల లోపల స్టేట్స్ లోపల అక్కడ అవి ఆ తర ఈ తర మనమే చేసుకోండేది ఎవరితో నిజంగా అట్లోపన లేదు అంట చెప్తా ఉండేది. అక్కడికి ఈ ప్రపంచము, భూమి అనేది, భూగోళము అనేది పారమార్థ దృష్టి, మనం చేసుకోండేది వ్యవహార దృష్టి. అక్కడికి సూర్యుడు ఒకడే ఉండేది, సూర్యుని దృష్టిలో ఏమీ లేదు. అలాగే పారమార్థ దృష్టి ప్రకారం మనం చూస్తే ఇది యావది లేదు. ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు, చాలా బాగుంది, ఇది లౌకికం లోపల ఉండేది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైమండ్, బొగ్గులు రెండు ఏమి, మీరు ఇది ఒక టన్ తీసుకోండి, కొన్ని వేల రూపాయలు కావచ్చు అంతే. అదే డైమండ్ కోటి గట్లే కావచ్చు, చిన్నది ఒకే ఒకటికి కోటి గట్లే. ఇప్పుడు డైమండ్ ఆ రేట్ ప్రకారం చూస్తే అజగజాంతరం, ఆకాశము భూమికి ఉండే అంత వ్యత్యాసము. మరి దాని వెనుకల తత్వం చూడండి, దాని పారమార్థిక తత్వం ఏమి? బొగ్గులంటే ఏమి, డైమండ్ అంటే ఏమి? కార్బన్ ముగిసిపాయ సైన్స్. సో సైన్స్ ప్రకారంగా అది కార్బన్ ముగిసిపాయ. బట్ మనము వ్యవహార దృష్టిలో దీనికి సానా వేల, దానికి వేలే లేదు, ఇలాగ మనం చేసుకోవడం ఉందో లేదో. అట్లా మన లౌకికం లోపల దీనికి వెళ్ళలేదు, వ్యవహారం కొంది లేదో ఉండలే. పారమార్థ దృష్టిని ఇంకా మనం కంపేర్ చేస్తే దీనికి అంత వెళ్ళలేదు. అలాగే ఈ లౌకిక దృష్టి, వ్యవహార దృష్టి, పారమార్థిక దృష్టి అనేది మనం వ్యవహారంలోనూ ఉంది, మనం అలా జీవనం చేస్తూ ఉన్నాము. బట్ మనం దాన్ని ఎవరైనా చెవిచ్చరా లేదు. అట్లే శాస్త్రంలోనూ కూడా ఉంది అంట చెప్తారు. ఇట్లా మన నిత్య వ్యవహారంలోనూ కూడా ఈ రెండు తరాలు ఉంది అంట చెప్పేది. సో అక్కడికి నేను ఇట్లా వాడు, నేను ఇంత ఎత్తురం ఉన్నాను, ఇంత తూకం ఉన్నాను, డాక్టర్ ప్రసాద్ అనుకునేది వ్యవహార దృష్టి. అక్కడ ఇంకా పోతుంది వ్యవహారం. దీని వెనుకలు ఉండేది పరమార్థాన్ని గుర్తించి నా నిజమైన స్వరూపము, అందరూ నిజమైన స్వరూపం అదేంటది ఏం తెలుసుకుంటాం, అది పారమార్థిక దృష్టి అనేది. ఇక్కడి వరకు మనం వెనకలసారి పూర్తి కంప్లీట్ కవర్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఇంకా ముందరకు పోతామంట. ఇది కొత్త చాప్టర్, ఇది 3వ ఎపిసోడు. నా దాంట్లో పేజ్ నెంబర్ 104 ఉంది, శాంకర వేదాంత సౌరభ. హెడ్డింగ్ వచ్చిందే ఈ అనుభవ విభాగం ఉంది కదా, దీనికి ఏమైనా తలహది ఉందా? యావది తలహది అంట ప్రశ్న వేసుకుంటూ ఉన్నారు. దానికి ఉత్తరం ఇస్తారు శంకరాచార్యులు. తత్వ విచారం చేసేటప్పుడు ఇది ఒక పెద్ద ప్రజెంటేషన్ టు జనరేషన్ మనకి ఇచ్చిండారు అని చెప్పచ్చు. ఎలా అంటే వాళ్ళు సూత్ర భాష్యం రాసినప్పుడు ఈ ఉపోద్ఘాత అంట రాసిరి. అక్కడ యావది తీసుకోలేదు, ఉపోద్ఘాత. దాని అర్థం ఏమేంటే అధ్యాస భాష్యార్థ అంట. మన అన్ని ప్రాబ్లమ్స్కి కారణమేమి
వాట్ ఈస్ ది సీడ్ కాజ్ అంటే వాళ్ళు కనిపెట్టిందే చెప్పి. సో ఏమది సీడ్ ఫారం? అది దాన్ని అధ్యాస భాష్య. అధ్యాస భాష్య అన్న ఒకటే, దాన్ని అవిద్య తప్పు రాంగ్ నాలెడ్జ్ అన్న ఒకటే, అధ్యాస భాష్య. అదేం చెప్తుంది? అది ఉండేది నిజంగా తాడు, నేను తప్పుగా పాము అనుకోనాను. అక్కడికి ఏమాయా? తాడు పాము రెండుని కలబెరికే చేసుకొని, రెండుని జాయిన్ చేసుకొని నేను దాని పాము అంట కొడతా ఉన్నాను. పాము అక్కడ లేదు, దానికి ఎగ్జిస్టెన్స్ ఇచ్చిండేది తాడు. తాడు బుస్స అనలేదు, ఎత్తే లేదు, బాలం లేదు, విషం లేదు. నేను దానిపైన విషం ఉంది అంట, పాము గుణాలు తాడు పైన, తాడు గుణాలు పాము పైన వేసిందే వ్యవహారం చేస్తా ఉన్నాను. నాకు దిగులైతా ఉంది. ఇంతే లెక్కాచారం. మనకి ఎగ్జాంపుల్ అర్థమయ్యా? ఇక్కడ ద్రాష్టాంతికంలో ఏమి? నిజంగా ఉండేది పరమాత్ముడు ఒకటే. మరి నేనెట్లా అనుకోనాను? ఈ శరీరము నేను అనుకోనాను. ఇది నేను అనుకొని ఇక్కడిని ఇంకా ముందరికి నాది అనుకొని వ్యవహారం చేస్తా ఉన్నాను. అక్కడికి ఏమాయా? ఈ వ్యవహారము గుణాలని పారమార్థికమైన ఆత్మను పైన, ఆత్మను గుణాలని పరమాత్మనిపై, ఆ వ్యవహారం పైన, ఈ శరీరం పైన వేసుకొని రెండుని కలుబెరికే చేసుకొని మిక్సప్ చేసుకొని వ్యవహారం కొడతా ఉన్నాను. సో నా గాడి ఇలా నడుస్తూ ఉంది. మరి అట్లా నడియండి, ఏం కలుసుకునేది? పాము అంటే ఎట్లు దిగులు పడుతూ అక్కడ పాము లేకుండా అట్లా ఈ ప్రపంచం అంటే సుఖము, దుఃఖము, శోకము, రాగము, పుట్టేది, చచ్చేది, దుఃఖాలు, సుఖాలు ఇవి 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 అనుభవిస్తూ ఉండాల. ఎక్కడి వరకు? తాడు ఉంట తెలుసుకునేవాడు. నిజంగా అట్లా అయ్యిందా? కాలే. ఇంతే శాస్త్రం చెప్పేది. దాన్ని చూపెడతా ఉన్నారు. ఎంత బాగా చూడండి అక్కడికి. దీన్ని అధ్యాస, అవిద్య, రాంగ్ నాలెడ్జ్ ఇవన్నీ చెప్తారు. మనకంతా గొత్తు. ఈ సందర్భంలో చెప్పే దానికోసం బేస్మెంట్ ఏముంది దీనికి? మీరు చెప్తారు కదా, వ్యవహార దృష్టి పరమార్థ దృష్టికి బేస్మెంట్ ఏమైనా ఉందా అంటే ఎస్, దిస్ ఈస్. సో శాస్త్రం లోపల దీన్ని బాగా చూపెట్టిండారు. సో ఇదంతా చూపెట్టారు వాళ్ళు. సో క్రియ అంటే ఏం చెప్పుతుంది? కాయ, వాచ, మనస. మొదలు మనం యోచన చేయాలా, దాని ప్రకారంగా ఏమో మాట్లాడతాము, దాని ప్రకారంగా క్రియ చేస్తాము. ఇవంతా ఇంతను చేరుతుంది. సో అక్కడికి ఇవన్నీ నడియాల్సింటే, నేను పని చేయాల్సింటే, మాట్లాడాల్సింటే, యోచన చేయాల్సింటే దీని వెనుకలా వీళ్ళప్పుడు కూడా ఉండాల. ఎవరి కోసం ఇవన్నీ చేస్తూ ఉంది? జీవాత్మను కోసం చేస్తూ ఉంది. ఇది వాడు పివెట్ ఉన్నట్లా చెప్పింది దానంతా. దాన్నే ప్రమాతృ, డూప్లికేట్ అయి, జీవాత్మ అన్నీ చెప్పింది. సో వాడి కోసము ఇవి పని చేస్తూ ఉంది అంట. ఇప్పుడు వాడు ఎప్పుడు పుడతాడు? వాడు ఈ జీవాత్ముడు ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ అవుతుంది అంటే, పాము ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది? తాడు నేను కనుక్కోకున్నప్పుడు తాడునే పాము అనుకొని దీని గుణాలు దానిపైన, దాని గుణాలు దీనిపైన వేసుకున్నప్పుడు ఆ పాముకి ఎగ్జిస్టెన్స్ వస్తుంది. ఎంతవరకు ఉంటుంది ఎగ్జిస్టెన్స్? దిగులు. తాడు ఉంట కనుక్కునే వరకు. అలాగే ఈ ఆత్మల గుణాలని ఈ శరీరం పైన, శరీరం గుణాలు ఆత్మల పైన కలబెరిక ఎట్లయితుంది? మొదలు ఎట్లుంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, మన డీప్ స్లీప్లో వ్యవహారం ఉంటుందా? లేదు. మరి ఏముంటుంది? బరీ నా నిజమైన స్వరూపము, ఆత్మస్వరూపంగా ఉంటారు. ఇప్పుడు చూడండి, అక్కడ నాకు కరోనా దిగుల్లే, అక్కడ రెండు లేదు. నాకు పుట్టాను, చేస్తాను, నేను మగది ఆడది, నాకు శోక మోహాలు ఏమీ లేదు కదా. ఇప్పుడు నేను లేస్తాను, లేచిన తక్షణము ఆ ఆత్మను జతికి ఈ శరీరం ఒకటి వస్తుంది. ఇవి రెండు కలబెరికే అవుతుంది. ఇక్కడ ఎప్పుడు కలబెరికే అవుతుందో అప్పుడు
పాము గుణాలు తాడు పైన, తాడు గుణాలు పాము పైన అయినట్లా ఇక్కడ ఆత్మను గుణాలు ఈ శరీరం పైన, శరీరం గుణాలు ఆత్మని పైన కలబెరికి అవుతుంది. వెనుకలంతా దీన్ని చెప్పినా మనం, అయినా కొంచెం జ్ఞాపకం చేసుకొని పోతాం. ఇప్పుడు దీని గుణాలేమి మనకు గొత్తు, పుడుతుంది, చేంజెస్ అవుతుంది, ఒక దినం సస్తుంది. ఇప్పుడు ఎవరికైనా చెప్పండి, సత్యకి ఎవరికి ఇష్టం ఉంది? ఎవరికి ఇష్టం? ఎలా? ఆత్మన్ గుణం అది. అట్లా నేను ఉండాను, నేను ఉండల్లా, ఇది వ్యవహారంలో మనకు గొత్తు. ఒక దినం మనం ఇడిచిపోవల్లా. కరోనా వచ్చింది, ఎట్లెట్లా యంగ్స్టర్స్ అంతా పైడిచిరి, ఎందరికి మనకు దుఃఖలాయ. ఇప్పుడు నిజంగా ఈ శరీరం నేను కాదు, పారమార్థిక స్వరూపం. అది పుట్టేలే, సెచ్చలే, దానికి కరోనా నిద్రలో ఎలా దిగలదాలే మీకు? మీరు పారమార్థిక స్వరూపం అయింట్రీ, మీ నిజమైన స్వరూపంలో ఉంటారు. వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము ఈ శరీరము అవి రెండు కలబెరికాయి. ఈ శరీరం సస్తుంది అనేది నాకు అనుభవం గొత్తున్నా నేను సాయకూడదు. ఇది ఎక్కడి ఇంకా వచ్చా? తాడిని ఇంకా ఎట్లా సాలం తీసుకొని వస్తున్నా అట్లా ఆత్మని ఇంకా ఇది సాలం తీసుకొని వచ్చా. మరి ఎప్పుడు నేను హ్యాపీనెస్గా ఉండాలా? ఎక్కడిది ఇది? ఈ శరీరం ఎప్పుడైనా హ్యాపీనెస్ ఉంటుందా? ఎవరికైనా హ్యాపీనెస్ ఉందా ఈ శరీరం లోపల? నెవర్. చూపెట్టండి ఎవరినైనా ఒకరిని. మైసూరు మహారాజులు సూసైడ్ చేసుకుంటారు చాలా. అలెగ్జాండర్ అంత ప్రపంచమునే గెలుస్తాముంటే ఒత్తినోడు కొనాకి డిప్రెషన్లో పోయి వాడు సత్యయాల. సో అక్కడికి ఈ ప్రపంచము, ఈ శరీరము, వ్యవహారము అనేది దుఃఖమన గొత్తున్నా ఆనందం లేదు ఉంట కాదు, ఉంది. ఆనందం ఎంత చిక్కుంది? 5%. దుఃఖం ఎంత ఉంటుంది? 95%. కావాలనా? ఇప్పుడు నేను చెప్పే ఆ పరమార్థ స్వరూపంలో 100% ఆనందం. అది ఆనందము కాదు, అది ఆనందమే. ఇక్కడ సుఖము దుఃఖము ఉంటాం మనం, అది ఆనందము. అక్కడ చూపెట్టండి, దిగలు చూపెట్టండి. సో అట్లా దీని గుణాలు దానిపైన, దాని గుణాలు దీనిపైన వేసిందే మనము అక్కడిని ఇంకా మనకు వ్యవహారం స్వరూపాయ. ఎప్పుడు నేను ఈ శరీరము ఉంట వచ్చినో అప్పుడు దీనికింత ముందు ఉండేది విషయాలు. ఫస్ట్ ఎత్తుకుంటానే నేను నిద్రలో నేను ఒకడే ఉంటా. వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము ఆ నిజమైన నా స్వరూపము, ఈ నిజం లేకుండే ఈ శరీరము రెండు మిక్సప్ అవుతుంది. కలబెరికి అయిన తక్షణము ఈ అధ్యాస, అవిద్య, రాంగ్ నాలెడ్జ్ షురువైతుంది. ఎప్పుడు షురువైతుందో నేను అంట వస్తుంది. అక్కడికి ఈ శరీరంలో ఉండేదాన్ని నేను అనుకుంటాను, దీని వెనుకలు ఉండే నిజమైన నా స్వరూపం మర్చిపోతుంది గొత్తులే. ఆమె ఇంకేం చేస్తాను, ఇది నేను, ఇక్కడిని ఇంకా ఆవుతులకు ఉండేది నాది. అక్కడికి ఆధ్యాత్మిక నేను, ఆది భౌతిక, ఆది దైవిక నాది. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది సంసారం. సంసారం అంటే ఏమి? పెళ్లి చేసుకునేది, బిడ్డలు, ఇది కాదు. ఈ శరీరము నేను ఉంటే సంసారము ఉంటే శంకరాచార్యులు వేదాంతంలో ఘంటాఘోషంగా చెప్తారు. సో దీన్ని మనం విడిపించుకోవాలా అనేది. నిజంగా అట్లా లేదు, అది చెప్తా ఉండేది. సో దాన్ని ఇంకా సో అక్కడికి అన్నిటికీ ఈ కారణము ఈ కలబెరికి నిజంగా లేదు అక్కడ. నిజంగా ఉండేదానికి, నిజంగా లేకుండేదానికి కలబెరికి అవుతుందా స్వామి? అయ్యలేదు. ఇప్పుడు నిజంగా ఉండేది బంగారం, ఆభరణాలు కరిగిస్తే ఉండేలే, అది తాత్కాలికంగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఉంది, కనపడిస్తుంది, వ్యవహారం చేస్తాం, ఎంజాయ్. బట్ అదే సత్యం కాదు. సో అట్లా రెండు తలబేరికే చేసుకొని మనం దుఃఖం పడుతూ ఉన్నాము, మనం బాగా కొత్తుకోతా అలాగే. సో ఎప్పుడు ఈ డూప్లికేట్ అయి సృష్టి అవుతాడో అప్పుడు ఈ వ్యవహారం శురువైతుంది. ఇప్పుడు వాడు కర్తృత్వ అవుతాడు, భోక్తృత్వ అవుతాడు, జ్ఞాతృత్వ అవుతాడు, ప్రమాతృత్వ అవుతాడు. ఆ ప్రమాతృత్వని ఇంకా వాడేం చేస్తాడో ఆవుతుండేది విషయాలు. అక్కడికి వీడు ప్రమాతృ ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించుకోందే ఆ వస్తువుల్ని అనుభవించకపోతాడు, హ్యాపీనెస్ కోసం పోతాడు. ఉండేది రెండే,
ಯಾವುದನ వస్తువుని ఇంకా సుఖమైతే అది నాకు కావాలా, దుఃఖమైతే నాకొద్దు, పరిగెత్తల్ల. ఇప్పుడు చూడండి, దీన్నే చెప్పేది మనం. పాము చూశాను, దిగులాయ, అది వద్దు, కొరకు చచ్చిపోతాను, పరిగెత్తు, లేకుంటే ఫైట్ అవుట్. అదే ఒక డైమండ్ చూసే, కావల్లా, పారిపోతాడు, దానికి క్రియ, పోతాడు. అక్కడ పైమే గొత్తవుతుంది, అది కప్పే చిప్పు ఉంటే అప్పుడు ఊరికే అవుతాడు. పెట్టుకోండి, మన వ్యవహారంలో అంతా ఇట్లే ఉండేది. చూసేదానికి దూరం ఇంకా బాగా కనపడిస్తుంది, ఆనందం అనిపిస్తుంది. అక్కడ పాయ అంటే ఇంతేనా అనిపిస్తుంది, అంతే. సో అక్కడికి దేవతలను ఇంకా పెట్టి ప్రాణుల వరకు పుట్టిన బుండాలకి అందరూ ఈ రెండు పనులకి, ఏం పని అది, సుఖం కోసము, సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, అంతే. దేవతల్ని ఇంకా పట్టి ప్రాణుల వరకు మనుషులు అంతా చేరుకొనేస్తారు అక్కడ. సో అక్కడికి ఏమాయా, ఇప్పుడు నేను ఈ పాము ఉంటే పరిగెత్తల్లా, డైమండ్ అంటే నన్ను తీసుకొని పరిగెత్తల్లా. అక్కడికి రెండిటికు క్రియ కావాలా, పని చేయల్లా. ఎప్పుడు నేను పని చేస్తానో దాన్ని ఇంకా లాభం కావచ్చు, నష్టం కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ డైమండ్ నాకు చిక్కే అంటే ఎత్తుకోనకపోతాను పెట్టుకోండి, ఎత్తుకుంటుని పెట్టుకోండి. ఇప్పుడు నాకేమవుతుంది, ఆ డైమండ్ నా దగ్గరే ఉండాల, వేరే వాళ్ళ దగ్గరికి పోకూడదు, కడుపు మంట. ఇప్పుడు నా దగ్గరికి ఇంత వేరే వాళ్ళ దగ్గర జాస్తి ఉంటే జలసి. ఇప్పుడు నా దగ్గరే ఉంది అంటే నేను అహంకారం పొడేది, బా నా దగ్గర ఉంది అహంకారం. రావణుడు, దుర్యోధనుడు పొడిండేది. అక్కడికి ఏమవుతుంది, మీకు అది చిక్కితే తొందర, చిక్కుంటేను తొందర. ఏమది, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య. కామము ఉంట ఆశ. ఏమి కామము చూడండి, ఫస్ట్ నేను మీకు నేను చెప్తా ఉన్నాను, ఇప్పుడు మీకు టైటిల్ చెప్పేస్తాను. గాఢ నిద్రలో మనం ఒకరే ఉంటాము, వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణం ఇవి రెండు కలబెరికే అవుతుంది. దీనికి అధ్యాసము, దీనికి అధ్యాసము, అవిద్య, రాంగ్ నాలెడ్జ్, కలబెరికే అంటాం. ఎప్పుడు కలబెరికే అవుతుందో అప్పుడు ఈ జీవాత్ముడు పుట్టుకుంటాడు. జీవాత్ముడు నిజంగా లేదు, ఉండింటే నిద్రకి వెళ్దాలేదు, కనసుకి వెళ్దాలేదు. ఆవిటికి ఎప్పుడు స్టార్ట్ అయినో అప్పుడు ఈ జీవాత్మని ఇంకా ఈ వ్యవహారం స్టార్ట్ అవుతుంది. ఆవిటి కోసము వీటికి రూట్ కాజ్ ఏమి, సీడ్ కాజ్ ఏమి, అవిద్య, అధ్యాసము అంట. అధ్యాసంని ఇంకా కామము. ఎప్పుడు నేను పుడతానో నాకు ఈ కామం వస్తుంది. కామం అంటే ఏమి, రెండిటికి, సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. కామం వచ్చే అంటే క్రియ, నేను క్రియ చేస్తాను. ఆ క్రియ చేసే అంటే అవిద్య, కామ, కర్మ, క్రియ. నేను క్రియ చేసిన తక్షణము జన్మ, పుట్టేది, సచ్చేది, ఈ సైకిల్ చిక్కేసుకొని వస్తాను. సో ఇంతే. ఇప్పుడు నా రాంగ్ వేకింగ్ స్టేట్కి వచ్చిన తక్షణము ఇవి రెండు కలబెరికే అయ్యి ఈ నేను అనేది పుడుతుంది. నేను అనేది ఎప్పుడు పుట్టినో అంత సుళ్ళే, యావది లేదు, పాము పుట్టేనట్లా. ఈ నేను ఉంటే ఎప్పుడు పుడుతుందో అప్పుడు సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తికి ప్రయత్నము. అప్పుడు పాము ఉంటే పరిగెత్తల్లా, డైమండ్ అంటే ఎత్తుకోవాలా. ఇప్పుడు నాకు డైమండ్ చిక్కితే కామంని ఇంకా రెండో అవుతుంది, యావది కావలసినా కావచ్చు. నాకు ఇప్పుడు డైమండ్ చిక్కితే ఏమైతే నేను చూస్తాం చూడండి. చిక్కితే కామంని ఇంకా డైమండ్ చిక్కే పెట్టుకోండి. బై ఛాన్స్ డైమండ్ అంటే అక్కడ చిక్కేలేదు, వేరే ఇంకేమిట్లో సంపాదించేసి నాకు కావాల్సిందే చిక్కేని పెట్టుకోండి. అప్పుడు నాకేమవుతుంది, నాకు ఇది వస్తుంది, ఏమి, స్టింజినెస్. ఇది నా దగ్గరే ఉండాల, ఎవరికి ఇక్కడదు, జిపుణుతనం, కామ, క్రోధ. చిక్కుంటే కోపం వస్తే ఏమైతుంది మీకు రెండో అధ్యాయంలో చెప్పినాను, దాన్ని జ్ఞాపకం చేసుకోండి. క్రోధము, ఆమెను ఇంకా చిక్కితే ఇది జిపుణుతనం, దానికి ఏమంటారు, స్టింజినెస్. నా దగ్గరే ఉండాల, ఎవరికి ఈకూడదు, ఆ జిపుణుతనం. అదైన కామ, క్రోధ, చిక్కుంటే క్రోధము. అయితే ఏమైతే మీకు వెనుక చెప్పింది, ఆమెను ఇంకా కామ, క్రోధ, లోభ, స్టింజినెస్, లోభ, కామ, క్రోధ, లోభ, మోహ.
ఇది నాదే, దానిపైన నేను అనేది ఒక సీల్ కొడతాను, అది నేనే అయిపోతాను. ఇంటిపైన మడకొట్టినట్లా ఆ డైమండ్ నాదైపోతే నాకు దానిపైన మోహము, అటాచ్మెంట్, తాదాత్మ, అభిమానము ఇదైపోతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద నా దగ్గరే ఉండేది. రావణుకు దుర్యోధనుకున్నట్లు అహంకారం, మద. ఆమెను ఇంకా కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య, కడుపు మంట, జలసి నా దగ్గరే ఉండాలి, వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు. వేరే వాళ్ళ దగ్గర జాస్తి ఉంటే ఇది చూడండి ఎట్లుంది. సో ఇక్కడ ఇంకా ఇది సంసారం ఉంటే చెప్తారు, దాని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది మనకి ఇంత అర్థమైతే చాలు. నాకు ఇంకోపం వస్తే ఏమేమైతుంది అనేది నేను దాన్ని చెప్పింటిని జ్ఞాపకం చేసుకోండి. సో అక్కడికి అన్ని వ్యవహారాలకు ఈ కలబెరికే అనేదే కారణము అనేది గొత్తాయ మనకి. కనసులోనూ ఇలాగనే ఉంటుంది దృశ్య ప్రపంచము. నిద్రకు వచ్చిన తక్షణం మరీ అది యాది ఉండలే, అది నా నిజమైన స్వరూపం ఉంటే గుర్తించినాము. దీని అంటూ ఏమిటికన్నా ఆత్మనికి ఉంటుందా అంట ప్రశ్న. ఈ పాముది విషం కానీ, దాని పడ కానీ, దాని తోక కానీ, బాలం కానీ తాడికి ఉంటుందా? లేదు. అలాగే ఈ శరీరంలో జనక మహారాజుల అటాచ్మెంట్ ఏమైనా ఆత్మనికి ఉంటుందా? లేదు. పోని ఆ భిక్షుకుడు ఉంట డ్రీమ్ స్టేట్లో ఉండేదేమైనా దాని కనెక్షన్ కానీ, దాని అంటు కానీ ఏమైనా కించిత్ ఉంటుందా ఆత్మనికి? లేనే లేదు. ఆత్మని అడగండి, నేను జనక మహారాజు ఉంటా అట్లా అంటే ఎవరు ఉంటే అడుగుతాడు ఆత్ముడు. సూర్యుడిని అడగండి, ఇది ఇండియా ఇది అమెరికా అంట అట్లా అంటే ఏమేంటి అడుగుతాడు. అట్లా ఆత్మనికి దీని విచారాలే గొత్తలే. ఎలా ఉండేది వాడు ఒకడే, రెండో వస్తువు లేదు. మీరు తాడుకుపోయిందే పాము అంటే అడగండి, ఏం చెప్తుంది చూడండి మీరు ఇంత. అట్లా కదా దాన్ని ఇంకా. సో దాన్ని ఇంకా ఈ వ్యవహారం అంటే నేను ఏం చెప్తానో దాన్ని కించిత్ యాటమంత ఆత్మనికి కనెక్షను లేదు, దాని ఆ గాల్ కూడా లేదు అంట చెప్పేది. సో ఇంత మనకి ఇది అర్థమాయ. ఓకే. భగవద్గీత 10వ అధ్యాయం లోపల కూడా దీన్ని చెప్తారు. వివేకం అవివేకం ఇంకా ఇవన్నీ అయ్యింది. చూడండి భగవద్గీతలోనూ అదే చెప్తారు. భగవద్గీత ఈజ్ నథింగ్ బట్ పంచమ వేద ఉపనిషత్తుల సార. ఇప్పుడు నేనేం చెప్తున్నా దాన్ని భగవద్గీతలో కూడా చెప్తారు. సో అవివేకం ఇంకా, అజ్ఞానం ఇంకా, రాంగ్ నాలెడ్జ్ ఇంకా ఇవన్నీ సంసారాలు వ్యవహారము అంతా. అదే వివేకం ఇంకా, జ్ఞానం ఇంకా ఇది ఏమీ లేదు అంట. ఈ ఎప్పుడు మనకి అవిద్య ఉంటుందో అప్పుడు వ్యవహారం, ఎప్పుడు మనకు అవిద్య రాంగ్ నాలెడ్జ్ లేదో అప్పుడు తాడే. అదే మాదిరి పరమాత్ముడే అనేది చెప్తూ ఉంటారు. సో దాన్ని ఇంకా ఈ గాఢ నిద్ర కానీ, నిర్వికల్ప సమాధి కానీ, మూర్ఛ కానీ, అదృశ్య ప్రపంచ కానీ అక్కడెక్కడ కూడా ఈ వ్యవహారం లేదు అనేది చూపుతుంది. సో ఈ వ్యవహారము డీప్ స్లీప్లో లేదు. సో మనకి ఈ వ్యవహారము, ఈ అవిద్య ఉండేది దృశ్య ప్రపంచంలో, అదృశ్య ప్రపంచంలో లేదు అనేది గొత్తాయ. ఈ దృష్టి భేదాల మహత్వం ఏమి అంట చెప్తా ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. ఇది ఒక చెప్తారు. ఇప్పుడు ఎప్పుడు ఈ దృష్టి భేదాలు చరిత్ర తెలుసుకోలేదో అప్పుడు ఏమవుతుంది? మంది ఇడియండి వేరే వాళ్ళు శాస్త్రము తప్పు చేసేదానికి. అప్పుడు ఇప్పుడు అద్వైత, ద్వైత, విశిష్ట అద్వైత, ఆమెనిక విశిష్ట
ద్వైత, శక్తి విశిష్ట ద్వైత, ఇట్లంతా భేద్భావాలు వచ్చేదానికి కారణమేమి? వాళ్ళకి విచారం గొత్లే. దాన్ని ఇంకా శాస్త్రంలో ఉంది, వాళ్ళ చరిత్ర తెలుసుకోలేదు. అంతంత ఇలా ఇప్పుడు రామానుజాచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళదంతా ద్వైత ఫిలాసఫీ వింటాము. ఎలా వాళ్ళు ఈ రీతి వాళ్ళకి యోచన చేసేకి దాలే, ఇవి చూసుకొనేకి దాలే. వాళ్ళకి ఆ గురువులు అట్లా చెప్పిత్నూ లేదు. దాన్ని ఇంకా పోని అద్వైత ఫిలాసఫీలోనే శంకరాచార్యులు చెప్పిండే దానికి గైడ్ బుక్స్ రాసిండే పంచపాదిక భామతికారులు కూడా దీన్ని తెలుసుకోలేదు, వాళ్ళకి గొత్తలేదు. దాన్ని ఇంకేమాయా శాస్త్రంనంతా తప్పు రాసి పెట్టేశారు. ఇది ప్రాబ్లం అయ్యేది, మోక్షం అయ్యేలే. అప్పుడు వాళ్ళు ఏం చెప్పి వాళ్ళకి మిస్టేక్ అయ్యిండేదానికి కారణం ఏమిటంటే ఈ సార్వత్రిక పూర్ణానుభవ విచారం, ఈ 5 నేనేం చెప్పుతున్నాం వాళ్ళు దీన్ని చూసేకే పోలే, వాళ్ళకి దీని విచారమే గొత్తలే. ఎప్పుడు గొత్తలేదో అప్పుడు ఈ ద్వైతమునే సత్యం అనుకొని ఈ ద్వైతం లోపునే వేరు వేరే భేదాలు చెప్పే షురూ చేసేస్తారు. అది వచ్చిండే తొందర. సో సార్వత్రిక పూర్ణానుభవ ఈ ఒక జాడు లేకుంటే ఈ ఒక మెథడాలజీ ఏముందో అది వాళ్ళకి గొత్కాకుండే దానికోసము దీనంతా తర్కానికి ఎత్తుకొని పోయి పెట్టేస్తారు. అంటే ఈ వేదాంతముంత అనేది మామూలు జనాల స్వత్తు కాదు. మరి ఎవరికి వేదాంతము, వేదాలంతా వేదాంతం అంటే ఉపనిషత్తులు ఇవన్నీ, భగవద్గీత ఇవన్నీ ఎవరికి ఏంటంటే సూత్ర భాష్యం అంతా పండితులకి. సంస్కృత్ అవ్వాల, వేదం తావాల, వేదాంగాలు గొత్తుండాల. వేదాంగాలు ఉంటే 6 అంగాలు వెనకలు చెప్పింటి అవన్నీ గొత్తుండల్లా. తర్కం తావాలంట, తర్కాన్ని తీసుకొని పోయి చేర్చేసరి. మరి సాధన అంటున్నప్పుడు శ్రవణంని ఇంకా మనంని ఇంకా ధ్యానంని ఇంకా అయ్యలేదో. మీరు అక్కడ ధ్యానము అంటే చెప్తే పాతంజలు చెప్పే సమాధి చేసుకుంటేనే మీకు మోక్షం అయ్యేది అంట తీసుకొని పోయి పెట్టేసరి. సో అక్కడికి ఈ పామరులకి అంటే ఈ సంస్కృతి దాక్కున్నోళ్ళకి, చదువుకునేకి దాక్కున్నోళ్ళకి మోక్షం అయ్యలేదు అంట తీసి పెట్టేసారు వాళ్ళు. ఇదేమున్నా పండితుల సొత్తు. మీకు సంస్కృతి వస్తుందా? వేదాలు చదివిండారా? వేద అంగాలు చదివిండారా? మీకు తర్కం వస్తుందా? పోండా. లేకుంటే మీకు సొత్తు కాదు ఉంట తీసి పెట్టేశారు వాళ్ళు పక్కకి. అయితే శంకరాచార్యులు చెప్పేది ఎట్లా ఒక జాడుమాలి కానీ వాచ్మెన్ కానీ చదువుకుని అందరికీ ఆత్మస్వరూపుడు అయ్యిండే దాన్ని ఇంకా మోక్షం చేసుకునే అందరికీ అధికారం ఉంది. వాడు క్రిస్టియన్ కానీ, ముస్లిమ్స్ కానీ, జైన్లు కానీ, బుద్ధిజం కానీ, పార్సీ కానీ, ఇంగ్లీష్ వాళ్ళు కానీ, ఎవరైనా కానీ అందరికీ కూడాను వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ ఉంది. ఈ మూడిట్లోపున వాళ్ళు నిజమైన స్వరూపం చూపు పెడతారు. మరి ఇంకేం కావాలా మీకు? మాది వేదమే దాండి, వేదమే ఈనండి అంటే ఏమైనా చెప్తా ఉన్నామా? నో. అవుట్కోసమే ఈ వేదమును ఒక పెద్దగారుగా ఏమి అంటే ఇది మనుషులను కుర్చి చెప్తా ఉండేది ఎవరితో? ధర్మం, హిందూ ధర్మాల కోసము, ముస్లిం ధర్మాల కోసము, క్రిస్టియన్ ధర్మాల కోసము అంట కాదు. దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఎవరు మనుష్యుడిగా పుట్టిండాడో ఫినిష్ అందరికీ. ఎంత బాగుంటుంది. దిస్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ అవర్ వేద అండ్ వీ షుడ్ బి వెరీ ప్రౌడ్ టు సే దట్ నౌ we are studying, we are listening this Upanishads, భగవద్గీత సూత్ర భాష్యం. కష్టముందా? మనకు కన్నడ చదివేకి వచ్చేలే, తెలుగు చదివేకి వచ్చేలే, ఇంగ్లీష్ అంతా వచ్చేదే లేదు. అట్లా వాళ్ళకి మనం పాఠం చేసేకి వస్తుంది అంటే, మరి వినేకి వస్తుంది అంటే ఎవరు కష్టం ఉంది? దాన్ని ఇంకా ఇది అందరు సొత్తు ఉంట చూపించింది శంకరాచార్యులు చూపించిండ్రే. మరి కాలాంతరం ఇంకా అది పైడ్చిందే వేరే వాళ్ళు తప్పు దావ చూపించేసి ఇది పండితుల సొత్తు ఉంట చేసి పెట్టేస్తారు. సాధన చేయాలంటే మీరు పాతంజలు చెప్పిండే సమాధులు కావాలా, సమాధి కాకుండా మీకు అయ్యలేదు అంట చేసి పెట్టండి. ఇది ఏమిటి చెప్తా ఉండరు అంటే ఈ 5 తత్వాలు వ్యవహార దృష్టి, పరమార్థ దృష్టి ఇంపార్టెంట్గా దీన్ని తెలుసుకోకుండా దానికోసము ఇంత అనహర్తమయ్యే సాధ్యమైంది అంట చెప్తా ఉండరు.
కొనాకు వీళ్ళు ఇంత మాత్రం తెచ్చిపెట్టక మన అద్వైత తత్వం లోపునే పంచపాదిక భామతీకారులు వచ్చిందే అక్కడ గాఢ నిద్రలో మీకు దీని విచారం అంతా నేను చెప్పినాను. అక్కడ గాఢ నిద్రలో అవిద్య ఉందంట. అవిద్య అంటేమే అక్కడ నేను ఆత్ముడు కాదు, మరి నేను శరీరం ఉంది అంటే మనకు అనిపిస్తుందా? నేను మనిషి, నేను డాక్టరు, నేను మగవాడు, నేను ఇట్లా వాడు ఉంటే ఏమైనా అనిపిస్తుందా? అక్కడ అనిపించలేదు. ఈ వ్యవహారంలో ఉండే ఈ జీవాత్ముడు అక్కడ ఉండేదే లేదు. మరి అక్కడ అవిద్య ఉంది అంటే చెప్తారు కదా, ఎంత తప్పు. ఇప్పుడు అక్కడ అవిద్య ఉంటే దాన్ని తీసేసేది ఎట్లా? దానికోసము ఆ అవిద్యని ఏమంటాండ్రి, అది మూలావిద్య అంటే ఏమేమో తప్పు తప్పు చెప్పేసరి వాళ్ళు. అది ఇప్పుడు మీకు అర్థమయ్యేది కష్టమవుతుంది. ఒట్లా మనం ఇంత తెలుసుకుంటాం. సో ఆమెకి వాళ్ళేం చెప్పి ఆ అవిద్య ఆత్మునికి ఒక టవల్ వేహిడిచిన్నారంట. ఎప్పుడు ఆత్మని పైన టవల్ వేహిడిస్తారో దాన్ని తీసేవాళ్ళు ఎవరు? పిల్లికి గంటు కట్టేవాళ్ళు ఎవరు? గొంతుకి ఈ ఎలకలంతా నిల్చుకొని మాట్లాడుకుంటుంది కదా, అలాగైపోతుంది. ఆత్మునికి ఇప్పుడు తాడు పైన టవల్ వేసి మీకు ఎలా తాడంట తెలుసుకోలే అంటే తాడు పైన టవల్ వేసిండారు, ముసుకేసిండారు, దాన్ని ఇంకా మీరు తెలుసుకోవాలి అంట చెప్తారు. అట్లా అవునా? తాడుకి ఏమైనా వేసిండారా? టవల్ ఏమైనా వేస్తే మీరు పామంట తప్పుగా తెలుసుకుంటారా? నాట్ అట్ ఆల్. సో ఇది కాకుండేవి వ్యవహారంలో అట్లేమైనా అయినా తీసేకి ఎవడనో వచ్చి తీయచ్చు. ఇప్పుడు ఆత్ముడి పైన టవల్ వేసా అంటే ఆత్ముడు ఫస్టా టవల్ ఫస్టా చెప్పండి? ఆత్మునికి యావదర అంటూ లేదు అంట వాళ్ళు చెప్తారు. అక్కడ ఉండేది అది ఒకటే, అద్వైత. ఇప్పుడు ఆత్మునికే వానికి ఒక ముసుగు, ఒక కర్టన్ ఉంది అంటే ఇప్పుడు ఆత్ముడు ఫస్టా కర్టన్ ఫస్టా? ఇప్పుడు ఆ కర్టన్ తీసేవాడు ఎవడు? పుత్రంలే. అట్లా అయ్యేదో లేదు. నా నిజమైన శాస్త్రం ప్రకారం శంకరాచార్యులు అట్లా చెప్పనే లేదు. ఇప్పుడు అట్లేమైనా ఆత్మను పైన టవల్ ఉండింటే నాకు ఈ గాఢ నిద్రలో దిగులు కావాల్సిందే. అక్కడ కూడా నా శరీరం అంటే గొత్తు కావాల్సిందే. గొత్తవుతుందా? అక్కడ నాకు నన్నిడిచి వేరే వాళ్ళు ఎవరన్నా చెప్పండి. నేను, నా పెండ్లాము, బిడ్లు, ఈ అర్ధ డజన్ను, లేకుంటే ఈ వ్యవహారం అంటే ఏం చెప్తున్నా చూపెట్టండి గాఢ నిద్రలో. లేదు. ఇట్లు వీళ్ళు తెచ్చిపెట్టిందే దాన్ని తీసుకొనేకి అయ్యలేదు, మీకు మోక్షం అయ్యలేదు. కొనాకేం చెప్పి ఓహో దానికి లేదా? గాఢ నిద్రలోనూ ఆ అధ్యాసం ఉంది. ఆ గాఢ నిద్రలోనే రాంగ్ నాలెడ్జ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ గాఢ నిద్రలో రాంగ్ నాలెడ్జ్ ఉందా? ఇట్లంతా చెప్తారు. యావది పొట్టే లేదు, పందే లేదు. వీళ్ళు మనల్ని మిస్లీడ్ చేసిండారు అని దానికి మేము ఇంత తెలుసుకుంటే చాలు ముందుకు పోతామంట. దానికోసమే ఇది శరీరకి అర్థం చేసుకోకుండా దానికి అక్కడ ఈ ఉపాస్య, ఉపాసక, అంగ, అంగి, శేష, శేషి ఇట్లన్నీ ఏమేమో చెప్పిందే. ద్వైత, అద్వైత, విశిష్ట అద్వైత, శక్తి విశిష్ట అద్వైత అంటే ఇట్లా పంగడాలు మస్తుగా వచ్చేసే అంట చెప్పేది. అక్కడ ఇవన్నీ ఎక్కడ వ్యవహారం లోపల కాల, దేశ, కార్యకారణ భావం ఉంటుంది. అర్ధ డజన్ అంటే అదే. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక ప్లస్ కాల, దేశ, కార్యకారణ భావం అన్నీ ఉంటుంది, అర్ధ డజన్. అయితే మన నిద్ర లోపల కాలం లేదు, దేశం లేదు, కార్యకారణ భావం లేదు. అంటే మనకి ఇంత గొత్తాయి అవంతా లేదు. సో దీనికి వీళ్ళు దాన్ని ఉపాదాన కారణ అంటంతా అని ఏమేమో తప్పు చేసి పెట్టినారు అంట చెప్తూ ఉన్నారు. మనకి ఇంత చాలు. ఇప్పుడు ఇంపార్టెంట్గా ఇంకొక 15 నిమిషాలు ఎత్తుకుంటాను అంతే. పర్వాలేదా మీకు సౌజన్య గారు? లేదు అంటే నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. పర్వాలేదా? ఓకే. ఇప్పుడు జగన్మిథ్య అంటే ఏమి? బ్రహ్మసత్య జగన్మిథ్య అంటే మనం చాలా మాట్లాడుకుంటాము, చెప్తా ఉంటాము, మనకు గొత్తు మీకు గొత్తు. దాని అర్థం నిజమైన అర్థమేమి నేను మొదలే మీకు బ్రీఫ్గా దాన్ని చెప్పేసినాను. ఇక్కడ పగ్గము పాము రెండులే, అట్లా పరమాత్ముడు జగత్తు రెండులే, పారమార్థిక వ్యవహారిక రెండు లేదు. అట్లా
అక్కడికి జగత్తు మిథ్య అంటే ఏమి అంటే ఉండేదే పరమాత్ముడొకడి, వాడు అద్వైత స్వరూపము, రెండో వస్తూనే లేదు. బట్ ఉన్నట్లు ఉంది కదా అంటే అది కనపడిస్తుంది, దాంట్లోపల నిజం లేదు అంట. ఎట్లా? ఆభరణాలు, బంగారు నేను చెప్పినాను. మనం చిన్నప్పుడు ఒక ఆట ఆడుతూ ఉంటుంది, అదే ఆట మన కొడుకుల చేతిలో ఆడతాము. అప్పుడు సోల్తే ఏడ్చేది, భోజనం చేయకుండేది, మునుసుకో ఉండేది చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అదే ఆటలో నేను కావాలా అంట నా కొడుకుల చేతిలో సోల్తాను, బట్ నాకు ఇది దుఃఖమయ్యలే, ఐ విల్ బి హ్యాపీ. యాల గేమ్ సేమ్, ద్వైతమే ఉంది ఇక్కడ. అంటే నాకు దాంట్లో నా మోహంలే, అటాచంలే, తాదాత్మ్యలే, అభిమానం లేదు. ఇప్పుడు వ్యవహారంలో నాకు ఈ వస్తువులు కనపడుతున్నా నాకు దానిపైన ఈ అటాచ్మెంట్ ఉండకూడదు. అది సాధన చేసేదాన్ని ఇంకా డిటాచ్మెంట్ కావాలా. ఎలా ఉండేది అదొకటే. మరి ఇది అలాగ కనిపిస్తుంది, బట్ నిజంగా అలాగా లేదు. ఇది జగన్మిథ్య అంట. దాని జతకి ఇప్పుడు ఈ ప్రపంచం కనపడాల్సింటే దీనికి ఒక అస్తిత్వం ఉండల్లా. ఆభరణాలు కనపడాల్సింటే బంగారు ఉండల్లా, మడికే కుడికే శ్రావ తట్ట కనపడాల్సింటే మట్టి ఉండల్లా, మట్టి ఉండల్లా, మన్ను ఉండల్లా. అలాగనే ప్రపంచము అస్తిత్వము, ఎగ్జిస్టెన్సు, దీనికి ఒక ఆధారం అంటే పరమాత్మనే. ఇప్పుడు తాడు లేదు, పాము చూపెట్టండి. బంగారు లేదు, ఆభరణాలు చూపెట్టండి. మన్ను లేదు, మీ మడికే కుడికే చూపెట్టండి, లేదు, అయ్యలే. సో అయితే ఇది నామరూప క్రియలయండి, దాన్ని ఇంకా దీనికి ఇంపార్టెన్స్ ఎడతండి అంతే చెప్తా ఉండేది. సో దానికోసరము బ్రహ్మ మాత్రం సత్యమో, తాడు మాత్రం సత్యమో, బంగారు మాత్రం సత్యమో అంట చెప్తా ఉండరు. అట్లా వ్యవహారానికి ఇది ఉపయోగిస్తాము అంతే వరతో దీని సత్యత్వం లేదు. ఇది లెక్కకు లేదు. వ్యవహారము ఆటకుంది, ఆడండి, బాగా ఎంజాయ్, ఆట ఆడండి అంతే. బట్ డోంట్ బి డిప్రెస్, డోంట్ బి దుఃఖము, ఇవి కాకూడదు. అయితే మనకి సత్యం అయిపోయి ఉంటుంది ఇది, అలా ఉండాలా అనేది. సో కొందరు ఏం చేస్తారు అంటే దీంట్లోన తప్పు భావం చేసుకొనేసిందే. ఇప్పుడు వాళ్ళు ఎట్లా పారమార్థిక సత్య వ్యవహారం అంతా సుళ్ళు అంటే అనుకోందే, నేను ముక్తులు అయిపోయినాను అంటే అనుకోని ఈ విచారాలు కొని ఇనింటారు కదా, ఇనిడిచిందే వ్యవహారం అంతా సుళ్ళు అనిందే. ఇప్పుడు నువ్వేం కావాల్సిన ఆటలాడు, దొంగతనం చేయి, ఏం కావాల్సిన చెయ్యి, సుళ్ళు చెప్పు, మోసం చేసు, హింస చెయ్యి, ఏం కావాల్సిన చెయ్యి, అలా వ్యవహారం సుళ్ళు అంటే వాళ్ళు అట్లా అనుకొని అట్లా నడుస్తారు. ఇది కరెక్టా? ఈ తర వాడు నడిచే అంటే మనకు మోక్షం అవుతుందా? మనం వ్యవహారంలో నడిచేటప్పుడు ఆ తాడు కనుక్కునే వరకు మనకి ఇది సత్యము. బట్ దానికి పాముకి ఆధారము తాడే గొత్తు మనకి. అలాగేనే మనకి ఎవరికి ఇది మిథ్య, ఈ ప్రపంచము మిథ్య అనేది ఎవరికి, పాము మిథ్యము అనేది ఎవరికి, తాడు కనుకొన్నోనికి. అలాగే ఆత్ముణ్ణి కనుకొన్నోనికి, అనుభవంలో ముక్తులు అయినోళ్ళకి ఈ ప్రపంచము మిథ్య అంట చెప్పే వాళ్ళకి మాత్రం అధికారం ఉంటుంది, వర్తో మనకు అధికారం లేదు. బట్ మనము భావన చేయొచ్చు. భావన అంటే స్వర్గ నరకం మాదిరి కాదు. వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ని ఇంకా మనకు చూపెట్టారు. ఇది కూడా ఒక వన్ స్టేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో దీన్ని ఇంకా మనకి ఓహో ప్రపంచం సత్యం కాదు, ఐ షుడ్ నాట్ బి అటాచ్డ్ టు దిస్ అంట నాకు సాధన అవుతుంది. అట్లా అనుకోందే అవిటికే వాడు సాధన చేసేటప్పుడు ఈ వ్యవహారం ఎట్లు చిక్తే అట్లా చేయకూడదు. వాడు హింస చేయకూడదు, సుళ్ళు చెప్పకూడదు, మోసం చెప్పకూడదు. కాయ వాచ మనస అన్నీ ఒకే తరం ఉండాల. దానికి రుజుత్వం ఉంటుంది, అదే చెప్పింది. యమనియమాలు పాలనే చేయాల, అమానిత్వ పాలనే చేయాల, సత్వగుణంలో ఉండాల, కర్మయోగ చేయాలి, అన్నీ కూడా చేయాల. ఇట్లా వాళ్ళు ఎస్కేపింగ్ మెకానిజం కాదు ఇది. సో కొందరు ఈ వ్యవహారము అనిత్యము ఉంటాయి, ఇది ఇనిడ్చింది అట్లా చేస్తారు. దానికే మా కన్నడలో ఒక గాథ చెప్పిండారు, సర్వజ్ఞ. ఈ అద్వైతముని చదువుకొని పొడవైన మాను ఎక్కి, టెంకాయ మాను, అక్కడ ఇంకా జార్ పొడి తెచ్చినట్లా
అంట. వాడు ముందుకు పోయేలే, ఇట్లేమైనా అంత యద్వతత్వ చేసుకొని వస్తే అద్వైతం చదివేసిందే ఇట్లా అవుతారు అనిందే. ఒకసారి ఏమాయంటే ఈ శివాజీ గురువులు వచ్చిందే సమర్థ రామదాస్లు. వాళ్ళు శిష్యులకంతా ఇవే పాము పగ్గుము మతి వ్యవహారము పారమార్థిక ఇవన్నీ చెప్తా ఉండరంట. చెప్తా ఉంటే వాళ్ళ శిష్యుడు ఎప్పుడూ కూడాను వాడు కూడాను ఊరికి ఎట్లా చెప్పేది, ఎట్లు చిక్తే అట్లా నేర్చుకునేది వాడు. అట్లా చేస్తూ ఉండంట. ఒకసారి ఒక పామాట అడవిచ్చేవాడు వస్తుందంట. అందరు చేతుకు మొదలు పాము ఇస్తుందంట. వాడు పగ్గం ఇదేమి చూడండి, మీకు ఇస్తా ఉన్నాను చూడండి అన్నట్టు. వాడు అందరూ తీసుకొని పగ్ము అంటానిందే. గురువులు ఉండ్రి, అక్కడ వాడు శిష్యులు ఉండే, ఎవరు సమర్థ రామదాసులు ఉండ్రి, వీడు వ్యవహారము సుళ్ళు ఉంటానింది ఎట్లు చిక్తే అట్లా నడుచుకుంటా ఉండే కదా వాడు ఉండే. వాడి చేతికి ఇచ్చిన అందరూ ఇచ్చి అవును ఇది తాడు పగ్గు అంటారంట. వాడు ఏం చేసే చూమంత్రకాళి అనేది పాము చేసింది అక్కడేసి ఇప్పుడు ఎత్తుకోండా అంటారంట. ఎవరు ముందరుగుతారా? సమర్థ రామదాసులు వాడి శిష్యునికి చెప్పారంట, నువ్వు దాన్ని ఏమది పగ్గుము అన్నంట, పై ఎత్తుకోనంట. వాడు పాయనంట, అది బుస్ అనే షురు చేస్తున్నట్టు, అయ్యప్పో నేను పయ్యలేదు అన్నంట. అప్పుడు వీళ్ళు పయ్యింది ఆ పాముని ఎత్తుకొని ఇట్లా చూపించిందే, చూడిది పాము కాదు ఇది తాడు అంట. వాడి చేతికి ఇచ్చినప్పుడు అప్పుడు మనకు చెప్పరంట, చూడి నువ్వు అది తెలుసుకోక ఈ వ్యవహారం అంతా నీకు కావలసినట్లు సొప్పు చెప్పేది, సుళ్ళు చెప్పేది, మోసం చేసేది, హింస చేసేది చేస్తూ ఉంటే ఇట్లా అవుతుంది అంట. నిందే చెప్పి దానికోసం మనం హుషారుగా ఉండాలనే దానికి మనకి చెప్తా ఉండారు. దానికోసమే ఈ బ్రహ్మ మిథ్య అంటే ఎట్లా అనేదాన్ని ఇంకా మనం తెలుసుకోవాలా అనేదనుకో. అయితే ఈ ప్రపంచమే సత్యంగా ఉండేకొచ్చేలే, దానికి ఒక ఆధారం ఉండాల. తాడు మాదిరి బంగారు మాదిరి అదికి ఆత్మడే దీనికి ఆధారము అనేది కూడా చెప్పాయి. మరి ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ మనగా తెలుసుకోవాల్సింది ఏమప్ప అంటే, ఇప్పుడు బుద్ధిజంలు వస్తారు, బుద్ధిజం వాళ్ళు బుద్ధున థియరీ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చింది ఏం చెప్తారో వాళ్ళు మనకింత బాగా చెప్తారు, వేదాంతులకింత అద్వైతులకింత బాగా చెప్తారు. ప్రపంచము సుళ్ళు ఉంటా ఎట్లు చెప్తారు వాళ్ళు? కనస ఎగ్జాంపుల్ ఇస్తారు. ఇచ్చేసిందే చూడి కనస ఎట్లు సుళ్ళో లేసి ఇంకా అది సుళ్ళు ఉంటే చెప్తాము, మనకింత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఉంటని పెట్టుకోండి. అప్పుడు వాళ్ళకి మేము అద్వైతులు చెప్తాము, నీకు అది చెప్పేకి అధికారం లేదు. యాలా వాడు అంటాడు, ఓహో నీకు మాత్రం చెప్పేకి అధికారం ఉంది, నాకు అధికారం లేదు అంటే వెనుకలో మీకు ఒక చెప్పింటిని. ఆ భిక్షముడు వస్తాడు, ఆ కోడ్లు వచ్చిందే భిక్షం లేదు పో అంటా చెప్తుంది. వాళ్ళ అత్తగారు వస్తూ ఉంటారు, అది ఎవరు చెప్పేదానికి మా ఇంటికి చెప్పి అది కూడా లేదు ముందుకు పో ఉంటుంది. ఆ కథ గుర్తు మీకు జ్ఞాపకం చేసుకోండి. అట్లా వాడు బుద్ధిజముడు అడుగుతాడు మనల్ని. వాడు మనకి నిజమైన ఎగ్జిస్టెన్స్ పెట్టుకొని దీని మిథ్య అంటాము. తాడు పెట్టుకొని పాము మిథ్య అంటానికి మనకు అధికారం ఉంది. నీకు తాడే లేదే. బుద్ధిజం వాడిది ఏం కొత్త? శూన్యవాదం. వాడికి ఆత్ముడు లేదు, ఎవరూ లేదు. ఈ ప్రపంచము ఏమీ లేదు, కనసు ఏమీ లేదు, కనసు మాదిరి ప్రపంచము ఏమీ లేదు. పోనీ ఇవి లేదు ఉంటా యావ ఆధారం ఇంకా చెప్తావు ఉంటా, అది లేదు, ఆత్ముడు అది లేదు అంటారు. డీప్ స్లీప్లో ఉంటువా లేదా అంటే వాడికి ఆన్సర్ ఇచ్చే కొట్లేమని వాడు ఇవన్నీ చూసుకోలేతారు. అవుట్ కోసం పోనీ ఈ డీప్ స్లీప్లో ఇవి లేదు అంటే నేను చెప్పే నువ్వు ఉంటువో లేదు అంటే మనకు చెప్తే వాడికి ఉత్తరమి చెక్ దాలేదు. వాడికి దాన్ని ఇంకా నీకు చెప్పే అధికారంలే, మేము చెప్పచ్చు. ఎలా? మేము ఆ తాడు చూపెట్టి మీకు పాము సుళ్ళు ఉంటే చెప్తాము, బంగారు చూపెట్టి ఆభరణాలు సుళ్ళు ఉంటే చెప్తాము. అట్లా ఆత్మను చూపెట్టి ఈ ప్రపంచము సుళ్ళు ఉంటే చెప్తాము. నీ దగ్గర లేదు కదా, అది కూడా సుళ్ళేనే, నువ్వు అది కూడా శూన్యం ఉంటవే, సొన్నే అంటవే, నీకు అధికారం లేదు అంటే చెప్తారు. ఇంక తెలుసుకుంటే కావాల్సినంతాయా. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్గా ఇంకొక 3 విచారాలు తెలుసుకోవాలి. 3 అంటే ఇంతే, మనం మొదలు ఎంత చెప్పింటాం మీకు. నాశ, బాధిత ಮತ್ತು లయ, ఈ 3 తెలుసుకోవాల్సి పడుతుంది. ఏం దీని అర్థాలు ఉంటాయి, చాలా సింపుల్.
నాశం అంటే ఏమి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ పైన ఒక గ్లాస్ ఉంది, కిందకు పోడే, నాశనం అయిపోయా కదా, ఇరుక్కుపాయ, పొగలిపాయ, నాశం. లయం అంటే ఏమి? మొదలు ఉంటుంది, తాత్కాలికంగా లేకుండా ఎట్లయితుంది, మరీ కనపడుస్తుంది. ఇది లయ. లయే సంబోధయే చిత్తం. మన గాఢ నిద్రలో మనసు ఉండేది. అప్పుడు ఎంచేపు మనం డీప్ స్లీప్లో ఉంటామో, లేకుంటే అనస్థీషియాలో ఉంటామో, కోమాలో ఉంటామో, మనసు లేదు. మరి నేను వేకింగ్ స్టేట్కి వస్తే మరి ఆ మనసు వస్తుంది. దీన్ని లయ అంటారు. బాధిత అంటే ఏమి అంటే, నాకు ఈ మోక్షము నాశం కాకూడదు. నాశం అంటే ఆ రీతి నాకు మోక్షం కాకూడదు అంటే, ఈ ప్రపంచం అనేది నాశం కావాలా, అప్పుడు నాకు మోక్షం అవుతుంది, నో. లేకుంటే ఆత్మ నాశం కావాలా, నో. అట్లది యావది లేదు. లయము, నేను నిద్రలో ఉన్న తాత్కాలిక టెంపరరీ ఫినామినా, ఎస్కేపింగ్ మెకానిజం. కానీ వద్దది, నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలా. ఫేసింగ్ ది ప్రాబ్లమ్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వేదాంత. దానికి ఏమంటారు? బాధిత, బాధిత అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను పాముంటే ఎదుర్కొంటా ఉన్నా, తాడు ఉంటే నాకు ఇక గొత్తయిన తక్షణము పామేమాయ, బాధితమాయ. నాశం కాలే. నాశం అంటే మొదలు పాము ఉండాలా, నేను దాన్ని చొంపల్లా, అది కాదు. రెండోది లయం కావాలా. ఆ పాము ఎక్కడికో పోయి ఉంటుంది, ఓహో ఇప్పుడు లేదు, పోనీ ఇప్పుడు లేదప్ప అంట అనుకుంటుగా అకస్మాత్ వస్తే ఆ దిగులు ఉంటుంది, అది కాదు. బాధితం ఉంటే రెండు వస్తువులే, ఉండేదే ఒకటి. ఆ ఒకటిని నేను తప్పుగా తెలుసుకోండి. అప్పుడు తాడు ఉంట నిజమైంది గొత్తయింది, ఇంకా నిజంగా లేకుండేది నిజంగా లేదు. అట్లా ఆత్మడే సత్యము, బ్రహ్మ సత్య, జగత్తు మిథ్య. దాన్ని ఇంకా నాకు ఆ పరమాత్మ స్వరూపం గొత్తయితే నాకు ఈ ప్రపంచము మిథ్య లేదు ఉంట గొత్తవుతుంది. ఇది బాధిత, ఇది పర్మనెంట్ సొల్యూషన్. దాన్ని ఇంకా మరి ప్రపంచం కనపడిస్తుంది కదా, కనపడిని అది వాచారంభణ వికారో నామధేయం అనేది చెప్తారు. సో ఈ మూడు లోపల మనకి బాధితం కావాలా. మోక్షం అంటే బాధితం కావాలా. యావది మన మనస్సు ఇంపార్టెంట్. మనస్సు అంటే అంతా చేరుకునిస్తుంది దీని చేతిలో, ప్రాణాలు, శరీరం అన్నీ చేరుకుంటుంది. సో దీన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిండారు. దీనికి అంతా ఎగ్జాంపుల్స్ కూడా వాళ్ళు ఇచ్చిండారు. దానికి ఇవన్నీ మనకి అవుతుంది అనేది చూపెట్టిండారు. సో ఇక్కడికి ఈ టాపిక్ పూర్తి ముగిస్తుంది. సో మనకి ఈ 5ని అర్థం చేసుకోవాలా. ఓం శాంతి శాంతి శాంతి. జై గురు.